अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః. నిన్న మనము 15వ సూత్రం చెప్పుకున్నాము. క్రమాన్యత్వం పరిణామన్యత్వే హేతుః. ఒక క్రమక భేదం వలనే పరిణామంలో భేదం వస్తుంది, వస్తువుల భేదం వస్తుంది, మార్పు వస్తుంది అని చూశాము. అది ముఖ్య కారణం అని చెప్పుకున్నాము. ఈ చిత్తం కూడా అదే విధంగా చిత్తంలో ధర్మాలు ఉంటాయి. అందులో ప్రత్యక్షంగా కనిపించేటివి, పరోక్షంగా కనిపించేటివి. వాటిని పరిదృష్టాహ అపరిదృష్టాహ అని చెప్పుకున్నాము. చిత్తము 2 ధర్మాలు. అవి ప్రత్యక్షంగా కనిపించేది రాగద్వేషాలు అని చెప్పుకున్నాము. పరోక్షంగా కనిపించేటి 7 రకాలు ఉన్నాయి. నిరోధ, ధర్మ, సంస్కార, పరిణామ, జీవనం, చేష్ట, శక్తి అని చెప్పాము. ఇవి చిత్తస్య ధర్మాలు. ఇవి ధర్మాలు దర్శన వర్జితాయి, ప్రత్యక్షంగా కనిపించవు, కానీ పరోక్షంగా ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఏడు ధర్మాలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాము. ఇంతవరకు మనకు విభూతి యోగాంగ అనుష్ఠానానికి సంబంధించినటువంటి యోగాంగాలు 8 పూర్తిగా మనం ఇక్కడ వ్యాఖ్యానించుకున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు విభూతి పాదం చెప్పుకుంటున్నాం, 3 పాదం. ఇక్కడి నుంచి ఈ యోగాంగాలను అనుష్ఠానం చేయడం వలన, అంటే ఆచరించడం వలన ఎటువంటి పరిణామం కలుగుతుంది, ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి సిద్ధి కలుగుతుంది, విభూతి కలుగుతుంది. మనకు ఇక్కడి నుంచి విభూతి స్టార్ట్ అంటే తెలుస్తుందండి. విభూతి ఏమేమి ఉపలబ్ధి కలుగుతాయని మనకు తెలుస్తుందంట. విభూతి యొక్క జ్ఞానం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు విభూతి పాదం చెప్పుకున్న విభూతులు ఏమేమి కలుగుతాయి, ఏ రకంగా ఉంటాయనేది ఈ 3వ పాదంలో ఉండే విభూతి పాదం పేరు పెట్టుకున్నాం కదా. ఆ విభూతులని కూడా ఈ 16వ సూత్రం నుంచి మనం చెప్పుకుంటాము. సో ఇంతవరకు యోగాంగ అనుష్ఠానం ఆచరించడం వల్ల మనం ధారణ, ధ్యాన, సమాధి చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత వాటిలో కూడా నిరోధ పరిణామం, సమాధి పరిణామం, ఏకాగ్రత పరిణామం చెప్పుకున్నాం. వాటిని ఆదరణ చేసుకొని ధర్మ లక్షణ అవస్థ పరిణామాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నిన్నటి వరకు మనం వ్యాఖ్యానించుకున్నాము. వాటిలో అవస్థ అనేది, పరిణామం అనేది, లక్షణ పరిణామం, ధర్మ పరిణామం, అవస్థా పరిణామం అనేది మారుతూ ఉంటాయి అని చెప్పి చూసాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత, అంటే ఈ రకంగా అన్ని పరీక్షించిన తర్వాత యోగా అభ్యాసం ద్వారా వ్యక్తికి ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి విభూతి కలుగుతుంది అంటే ఇక్కడి నుంచి 16 సూత్రం చెప్తున్నారు. చూసుకోండి. దీన్ని అవతరణిక చూసుకోండి, భూమిక చూసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మీకు. ఇక్కడ చూడండి. ఇక్కడ ముందుగా అథో 16 సూత్రానికి ముందుగా కొంచెం అవతరణిక ఇచ్చాడు. ఆవాయించి అథో యోగిన ఉపాత్త సర్వసాధనస్య బుభుత్సితార్థ ప్రతిపత్తయే సంయమస్య విషయం ఉపక్షిప్యతే. సంయమం అంటే సంయమస్య విషయం ఉపక్షిప్యతే అంటే అథ యోగిన ఉపాత్త సర్వసాధనస్య అంటే యోగ సాధకుడు ఏవైతే ఉన్నారో, యోగి 8 అంగాలు ఏవైతే 8 అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠానం చేసిన తర్వాత ఏమవుతుంది, వాటిని అభ్యసించిన తర్వాత, బాగా ఆచరించిన తర్వాత యోగాంగ ఉపాత్త సర్వసాధన అంటే యోగంగాను బాగా సాధన చేశాడంట, యోగంగాను ఆచరించాడు. ఉపాత్త సర్వసాధన అటువంటి ఆ యోగిక ఏమవుతుందంట, జిజ్ఞాసిత పదార్థం అంటే బుభుత్సితార్థ ప్రతిపత్తి అంటే జిజ్ఞాసిత పదార్థాల గురించి పరిజ్ఞానం కోసం, తెలుసుకోవడం కోసము సంయమం యొక్క విషయాన్ని ఉపస్థాపితం చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు యోగాంగాన్ని అనుష్ఠానం చేసి బాగా పరిపక్వ స్థితికి పొందిన తర్వాత, అంటే ఇష్టమైన పదార్థాలు, జిజ్ఞాసిత పదార్థాల గురించి, విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ సంయమం యొక్క విషయాన్ని ఇక్కడ ఉపస్థాపన చేస్తున్నారు. ఇలా సంయమం చేస్తే, మనం యోగాంగాన్ని అభ్యాసం చేసి సంయమం ద్వారా మనం పరిపక్వ స్థితిని పొందినప్పుడు ఇష్టమైన పదార్థాల గురించి ఏ రకంగా మనం తెలుసుకోవచ్చు, వాటి విషయం గురించి ఉపస్థాపితం చేస్తున్నారు ఇక్కడి నుంచి.
సంయమం ద్వారా ఎటువంటి విభూతిని పొందవచ్చు అనేది ఇక్కడ యోగంగా అభ్యసించిన యోగి ద్వారా ఎటువంటి విభూతులు పొందగలుగుతారు అని చెప్పి విషయాన్ని మనం ఉపస్థాపితం అంటే చెప్పుకోగలుగుతున్నాం. అంటే ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము. ఉపక్షిప్యతే అంటే ఉపస్థితంగా ఉపస్థితి కియా జాతా అంటే ఈ రకంగా మనం చెప్పుకోబోతున్నాము అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. తో ఏంటి అనేది చూడండి 16 సూత్రంలో పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం. ఏంటి? పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం. పరిణామం అని చెప్పిన ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థ, ఈ పరిణామాలు అనమాట. సంయమం చేయడం ద్వారా, సంయమం అంటే ఏం చేయాలి? ధారణ, ధ్యానము, సమాధి ఒకే చోట దాన్ని కేంద్రీకరించాలన్నమాట. ముందు ధారణ చేస్తాం, తర్వాత ధ్యానం కలుగుతుంది, అదే సమాధిలోకి మారిపోతుంది. అట్లా ధర్మ లక్షణ పరిణామాలు ఏవైతే మనం చెప్పుకున్నాం వాటి మీద సంయమం చేయడం వలన, వాటి మీద సంయమం చేయడం వల్ల ఏం కలుగుతుందంట? అతీత అనాగత జ్ఞానం. అతీత అంటే భూతకాలం, వాటి యొక్క ఏ వస్తువు మీద నువ్వు సంయమం చేశావో అంటే ధారణ, ధ్యానం, సమాధి చేశావో ఆ వస్తువు యొక్క అతీత జ్ఞానం, అతీతంలో వెళ్ళినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది, తర్వాత అనాగత జ్ఞానం అంటే భవిష్యత్ కాలం ఎలా ఉంటుంది అనే వస్తువు యొక్క యథార్థ స్వరూపం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విషయం తెలుసుకున్నావు, ఏ విషయం మీద నువ్వు సంయమం చేశావో ఆ విషయం యొక్క యథార్థ జ్ఞానం అంటే భూతకాలిక జ్ఞానము, భవిష్యత్ కాలికం యొక్క జ్ఞానము, స్వరూపం యొక్క జ్ఞానం మనకి యథార్థంగా కనిపిస్తుంది. అటువంటి సిద్ధి మనకు కలుగుతుంది. ఏం కలుగుతుందంట? ఆ వస్తువు మీద, ఏ వస్తువు మీద మనము సంయమం చేశామో ఆ వస్తువు భూతకాలంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, భవిష్యత్ కాలంలో భవిష్యత్తు రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది మనకి యథార్థంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ యోగికి అది యథార్థంగా అర్థమవుతుంది అని చెప్పి, అంటే ఆ విభూతి మనకు కలుగుతుందంట. అంటే ఈ 3 పరిణామాలు సంయమం చేయడం ద్వారా అతీత జ్ఞానము, అనాగత జ్ఞానం అంటే భూతకాలం చదివి నష్టమైన తర్వాత ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు శరీరం ఉంది, నష్టం అయిపోయింది, మృత్యువు చెంది అతీతం అయిపోయి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఈ భూతకాల జ్ఞానం అంతా మనకు యథార్థం తెలుస్తుంది. తర్వాత ఎటువంటి జన్మ కలగబోతుంది, అటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టినప్పుడు, ఇంద్రియాల మీద దృష్టి పెట్టినప్పుడు, శరీరం మీద దృష్టి పెట్టినప్పుడు, సంయమం చేసినప్పుడు ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే అతీత జ్ఞానం ఎలా ఉంటుంది, తర్వాత భవిష్యత్తుకు రాబోయే జన్మ ఎలా ఉంటుంది, ఆ వస్తువు ఉత్పన్న కావడానికి ముందు స్థితి ఎలా ఉంటుంది, ఇటువంటి విషయ జ్ఞానం, పరిజ్ఞానం అంతా యథార్థంగా ఆ యోగికి తెలిసిపోతుంది. ఎవరైతే సంయమం చేస్తారో సంయమం ద్వారా ఈ అతీత అనాగతం యొక్క జ్ఞానం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఓకేనా? సో ఈ ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ధర్మ లక్షణ అవస్థా పరిణామం మీద సంయమం చేయడం ద్వారా అతీత అనాగత జ్ఞానం మనకు కలుగుతుంది అని చెప్పారు ఇక్కడ మహర్షి పతంజలి. ఇదే విషయాన్ని మహర్షి వ్యాసం అంటారు చూడండి కింద వ్యాసభాష్యంలో. ధర్మ లక్షణ అవస్థా పరిణామేషు అంటే ధర్మ పరిణామము, లక్షణ పరిణామం, అవస్థా పరిణామాల్లో సంయమం చేయడం వలన యోగికి భవతి అతీత అనాగత జ్ఞానం. అతీతం అంటే భూతకాలిక జ్ఞానము, భవిష్యత్ కాల జ్ఞానం కలుగుతుందంట అతనికి, ఆ యోగికి. వీటిని సంయమం చేయడం ద్వారా, ధారణ, ధ్యాన, సమాధి ద్వారా వాటిని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంట? ఆ వస్తువు యొక్క భూతకాల జ్ఞానము, భవిష్యత్ కాల జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. ఏ రకంగా? సంయమం ద్వారా అని చెప్పారు. సంయమం అంటే ఏమిటి? ధారణ, ధ్యాన, సమాధి త్రయం ఏకత్ర సంయమ ఉక్త. మనం 3వ పాదంలో 4వ సూత్రంలో మొట్టమొదటి చెప్పాం. త్రయం ఏకత్ర సంయమ. ఈ 3 ఒకే చోట కేంద్రీకరించినప్పుడు, చిత్తాన్ని బంధించినప్పుడు దాన్ని సంయమం అంటామని చెప్పి ఆడ ముందు చెప్పుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఉల్లేఖించారు. ధారణ, ధ్యాన, సమాధి త్రయం, ఈ 3 త్రయం ఏకత్ర సంయమ. ఇప్పుడు ఒకే చోట ఉంటే దాన్ని సంయమం అంటామని చెప్పి మనం 3వ అధ్యాయం విభూతి పాదం 4వ సూత్రంలో చెప్పుకున్నాము అని చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్పారు. తర్వాత తేన పరిణామత్రయం సాక్షాత్ క్రియమానం అతీత అనాగత జ్ఞానం తేజు సంపాదయతి. తేన అంటే అతని ద్వారా, ఆ యోగి ద్వారా పరిణామత్రయం సాక్షాత్ క్రియమానం, ఆ ఈ 3 పరిణామాలను అంటే ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం మీద కేంద్రీకరించడం, మనసుని కేంద్రీకరించడం వల్ల ధర్మ పరిణామంలో, లక్షణ పరిణామాల తర్వాత అవస్థా పరిణామంలో సంయమం చేయడం ద్వారా, ధారణ, ధ్యాన, సమాధి చేయడం ద్వారా ఏమవుతుందంట? అదే విషయం అని చెప్పాడు. అతీత అనాగత జ్ఞానం తేజు సంపాదయతి, అతనిలో కలుగుతుంది. ఆ యోగిలో, యోగ సాధకుల్లో ఎవరైతే చేస్తారో, సంయమం చేస్తారో అతనిలో అతీత అనాగత జ్ఞానం కలుగుతుంది. అంటే భూతకాలం యొక్క జ్ఞానము, భవిష్యత్ కాలం యొక్క జ్ఞానం కలుగుతుంది. వస్తువు తీసుకుంటే, ఆ వస్తువు లేదా పదార్థం తీసుకుంటే ఆ వస్తువు పదార్థం యొక్క అతీత అవస్థ ఎలా ఉంటుంది, భవిష్యత్ కాల అవస్థ ఎలా ఉంటుంది, రాబోయే భవిష్యత్ కాల అవస్థ ఎలా ఉంటుంది, అది మొత్తం తెలుస్తుంది. ఈ పంచభూతాలు తీసుకోవచ్చు, తన మాత్రలు తీసుకోవచ్చు, ఇంద్రియాలు తీసుకోవచ్చు, ఈ శరీరం తీసుకోవచ్చు, ఈ బ్రహ్మాండం తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా కూడా అతీత అవస్థ ఎలా ఉంటుంది, అనాగత అవస్థ ఎలా ఉంటుంది, యథార్థంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ విభూతి, ఆ ఐశ్వర్యం మనకు కలుగుతుంది.
కానీ ఎప్పుడు సంయమం ద్వారా, సంయమం చేసినప్పుడు. సంయమం అంటే ఏం చేయాలి? ధారణ, ధ్యానం, సమాధి 3 ఒక విషయంలో లీనం చేసినప్పుడు అప్పుడు ఇటువంటి విభూతి కలుగుతుంది. అతీత జ్ఞానము, అనాగత జ్ఞానం మొత్తం తెలుస్తుంది. ఒక వ్యక్తి అతీతం యొక్క జరిగిపోయింది, ఆ వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేసినామంటే అతీతం ఎలా ఉండేవాడు ఆ జ్ఞానం మొత్తం తెలిసిపోతుంది. తర్వాత భవిష్యత్ కాలం ఎలా అవుతాడు ఆ వ్యక్తి యొక్క జ్ఞానం కూడా మనం చెప్పవచ్చు మొత్తం. ఎందుకు? అతీతాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి మనకు రాబోయే భవిష్యత్ కాలం ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి స్థితి యోగి వ్యక్తి ఇవన్నీ సంయమం ద్వారా ఆ వ్యక్తి మీద సంయమం చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకోగలుగుతాడు. అంత శక్తి సామర్థ్యం ఆ యోగిలో కలుగుతుంది, ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. తేజు సంపాదయతి అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ధర్మ లక్షణ అవస్థ పరిణామాల్లో నువ్వు ఎక్కడ సంయమం చేస్తే ఆ వస్తువు, ఆ వ్యక్తి, జ్ఞానం, భవిష్యత్ కాల జ్ఞానం మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి మనం ఈ రకంగా ప్రయత్నం చేయడం వల్ల అటువంటి ఐశ్వర్యం, అటువంటి విభూతి కలుగుతుందని చెప్పి ఈ 16 సూత్రాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి 17 సూత్రం. నెక్స్ట్ ఇంకేం కలుగుతుంది? ఇంకో ఐశ్వర్యం చెప్తున్నారు ఇక్కడ 17 సూత్రం చూడండి. శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతర అధ్యాసాత్ సంకరః తత్ ప్రవిభాగాత్ సర్వభూత ఋత జ్ఞానం. ఏమంట? శబ్ద అర్థ ప్రత్యయానం. శబ్దార్థ ప్రత్యయం, శబ్దము అర్థము దాని జ్ఞానం కూడా ఉంటుందండి. జ్ఞానం కూడా ఉంటుంది. అందుకే శబ్దార్థ ప్రత్యయానం ఇతరేతర అధ్యాసాత్, పరస్పరం ఒకదానికోటి ఏమవుతుంది? అధ్యాసం చేసుకోండి, తెలుసుకోవడం వల్ల. పరస్పరం ఒకదానికోటి తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? అధ్యాసం అంటే ఒక ధర్మము వేరే ధర్మంలో చూడటం వల్ల, అధ్యాసం చేయడం వల్ల, తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంట? సంకరం అవుతుంది, కలిసిమెలిసిపోతాయంట. తత్ ప్రవిభాగాత్, విభాగం చేయడం వలన, తత్ ప్రవిభాగ సంయమాత్, వాటిని విభాగం చేసి ఒక్కొక్క దాంట్లో సంయమం చేయడం ద్వారా, తత్ ప్రవిభాగ సంయమాత్, వాటిలో విడివిడిగా తీసుకోండి. శబ్దాన్ని, అర్థాన్ని, తన యొక్క జ్ఞానాన్ని విడివిడిగా తీసుకొని, తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వభూత ఋత జ్ఞానం అంటే వీటిని ప్రవిభాగం చేసి, అంటే శబ్దము మీద సంయమం చేసి, అర్థం మీద సంయమం చేసి, జ్ఞానం మీద సంయమం చేసి, అట్లా విభాగంగా మనం సంయమం చేయడం ద్వారా ఏమవుతుంది? సర్వభూత ఋత జ్ఞానం. సర్వభూత అంటే సమస్త ప్రాణుల యొక్క వాక్కు ఏదైతే ఉందో, బోలి ఏదైతే ఉందో అది మొత్తం మనకు తెలుస్తుందంట. ఆ ఐశ్వర్యం కలుగుతుంది. సర్వభూత ఋత జ్ఞానం అంటే ఆ శబ్దం మీద సంయమం చేయడం వలన, అర్థం మీద సంయమం చేయడం వలన, జ్ఞానం మీద సంయమం చేయడం అవుతుందా? సమస్త ఈ బ్రహ్మాండంలో సమస్త ప్రాణులు, పశు పక్షులు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్ని సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రాణి ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు, సమస్త ప్రాణుల యొక్క శబ్దం యొక్క జ్ఞానము మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు ప్రతి ఒక మనుషులే కాకుండా పశు పక్షులు శబ్దం చేస్తున్నాయా అంటే వారి భాషలో ఏదో ఒక అర్థం ఉంటుందండి, ఖచ్చితంగా అర్థం ఉంటుంది. అంటే ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ పశు పక్షి, ఏ క్రిమి కీటకాలు ఇవన్నీ ఏ శబ్దం చేస్తూ ఉంటుందా, వాటి యొక్క అర్థం ఏంటి, వాటి యొక్క శబ్దం యొక్క అర్థం ఏంటి, వాటి యొక్క శబ్దం యొక్క అర్థాన్ని కూడా మొత్తం తెలుసుకునే శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. సర్వభూత ఋత జ్ఞానం, సమస్త ప్రాణుల యొక్క భూతంలో ఉండే సమస్త ప్రాణుల యొక్క ఋత అంటే శబ్దం యొక్క జ్ఞానం అతనికి కలుగుతుంది. ఏ శబ్దం ఉచ్చరించినా ఈ శబ్దానికి ఏ తాత్పర్యం ఉండొచ్చు అది మొత్తం అతనికి తెలిసిపోతుంది. ఎప్పుడు? సంయమం చేసినప్పుడే. సంయమం చేయాలా? నువ్వు ఏ ప్రాణి గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రాణి మీద సంయమం చేసినప్పుడు అప్పుడు ఆ ప్రాణి ఏ శబ్దాన్ని ఉచ్చరిస్తుంది, దాన్ని ఏం చెప్పాలి, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క అభిప్రాయం ఏంటి, దాని యొక్క భావం ఏంటి, అది మనకు అర్థమవుతుంది. అది శబ్దాన్ని మాటికి వినటం వల్ల సంయమం చేయడం ద్వారా అది ఏమి సంకేతించబోతుంది, ఏది అభివ్యక్తం చేయబోతుంది, దాని యొక్క మనసులో తాత్పర్యం ఏంటి అనేది మొత్తం ఆ పక్షి యొక్క చేష్టని బట్టి, గతి విధిని బట్టి అది మొత్తం ఆ పక్షి యొక్క, ప్రాణి యొక్క జ్ఞానం యథార్థంగా తెలుస్తుంది. అంత శక్తి ఆ యోగికి వస్తుంది. ఎప్పుడు? సంయమం చేసినప్పుడు. ఏ రకంగా సమయం చేయాలంట? శబ్దార్థ ప్రత్యానం, శబ్దము, అర్థము, ప్రత్యానం, ఇంకా ఇతరేతర అధ్యాస సంకర. ఒక ధర్మం తర్వాత ఇంకో ధర్మం తెలుసుకున్నప్పుడు అవి సంకరంగా, అంటే ఇప్పుడు మన లోకంలో శబ్దార్థ జ్ఞానం ఒకేసారి ఉత్పన్నం అవుతుందండి. అంటే అంత స్పీడ్గా, ఎందుకంటే అలవాటు పడిపోయాం కాబట్టి దాన్ని విడివిడిగా చూడం. ఇప్పుడు గౌ అని చెప్పాం, గౌ అనగానే ఏమవుతుంది? ఆ గౌ అంటే గౌ యొక్క ఆకారం, గౌ యొక్క పిండము అదంతా మనకు కనిపిస్తుంది. కానీ గౌ అంటే ఏంటి? గౌలో గకారం ఉంది, ఔకారం ఉంది, విసర్గం ఉంది. 3 అక్షరాలు ఉన్నాయా? గౌహు అన్నప్పుడు గకారము, గకారంలో ఔకారం పక్కన విసర్గం ఉంది. 3 అక్షరాలు ఉన్నాయి. ఒక తెలియని వ్యక్తికి, విదేశీ వ్యక్తికి గౌ అన్నామనుకుంటే ఇప్పుడు ముందు ఒక్కొక్కసారి గౌ అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి. గౌ అని తెలియదు అంట, ఆకృతి కనిపించదు.
అంటే విడిగా ముందు గౌ అంటే గా అంటే ఏమిటి, అవు అంటే ఏమిటి, విసర్గం అంటే ఒక్కొక్క అక్షరానికి అర్థమేంటి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నామండి. శబ్దార్థం తెలుసుకోవడం, శబ్దం ఏంటి, శబ్దం యొక్క అర్థం ఏంటి, దాని యొక్క జ్ఞానం ఏంటి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాడు. అది మనకు తెలుసు కాబట్టి అది సంకరం అవుతుంది. అంటే మొత్తం కలిసిమెలిసి ఒకే అర్థాన్ని జ్యోతిస్తుంది, ఒకే అర్థాన్ని ప్రస్ఫుటిస్తున్నమాట. ఒకే రకంగా ఒకేసారి అర్థం మనకు స్ఫోటం అవుతుంది, ఒకేసారి మనకు ధ్వనిస్తున్నమాట. అది ధ్వనిస్తున్నమాట, అర్థం ఒకేసారి మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ శబ్దార్థం యొక్క జ్ఞానం మనకు తెలుసు కాబట్టి. ఆ శబ్దం తెలుసు గౌ అన్నప్పుడు ఆ గౌ యొక్క అర్థం అది పిండ విశేషం, గౌ విశేషం, ఆకృతి విశేషం. ఆ గౌ చూశాం కాబట్టి, అంటే ఆవును చూశాం కాబట్టి శబ్దము గౌ, దాని యొక్క అర్థము, ఆకృతి విశేషము, వీటి యొక్క జ్ఞానమే బుద్ధిలో వస్తుంది. దీన్ని ఆవు అంటాము. మనసులో ఏదైతే బుద్ధి ఏర్పడుతుందో దాన్ని జ్ఞానం అంటాం. అంటే ఆవు ఇలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, దాన్ని అది మనసులో మనకు ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. అంటే శబ్దార్థ జ్ఞానము ఇంకా ఇతరేతర అధ్యాసాత్ అంటే ఇంకో అంటే ఒక ధర్మం యొక్క ఒక వస్తువులో ఉండే ధర్మాన్ని ఇంకో వస్తువు సమానంగా చూసినప్పుడు, ఒక వస్తువుల ధర్మాలను ఇంకో పదార్థం చూసినప్పుడు, అంటే ఇతర అధ్యాస అంటే పరస్పరం ఒకదానికొకటి చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు వాటి సంకరం ఏర్పడుతుంది. అంటే ఇందులో ఉన్న ధర్మాలు ఇంకో ధర్మాలు వచ్చినా కూడా ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి మనకు దీని ధర్మాలు తెలుస్తున్నాయన్నమాట. అట్లా తెలుసుకోవడం వల్ల సంకరం ఏర్పడుతుంది, అంటే కలిసిమెలిసి ఉంటాయి. కానీ మనం తత్ ప్రవిభాగాత్ అంటే వాటి విభాగ సహా, దీని శబ్దం వేరు, దీని అర్థం ఏ రకంగా ఉంటుంది, జ్ఞానం ఏ రకంగా ఉంటుంది, వాటిని విభాగంగా సంయమం చేసినప్పుడు, శబ్దం మీద ముందు వేరుగా చేశాము, అర్థం మీద వేరుగా చేశాము, జ్ఞానం మీద వేరుగా సంయమం చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే సర్వభూత ఋత జ్ఞానం, సమస్త ప్రాణుల యొక్క శబ్దం యొక్క విజ్ఞానం, శబ్దం యొక్క రహస్యం మనకు తెలుస్తుంది. ఆ ఐశ్వర్యం మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? శబ్దార్థ ప్రత్యయాలను కలిసి ఒకేసారి తీసుకున్నప్పుడు సంకరం ఏర్పడుతుందని, కలిసిమెలిసి దాని యొక్క స్వరూపం ఏర్పడుతుంది. కానీ దాని ప్రవిభాగం ద్వారా సమస్త ప్రాణుల యొక్క శబ్దం యొక్క అర్థం ఏంటి అనేది, దాని యొక్క అభిప్రాయం ఏంటి, దాని యొక్క భావం ఏంటి మనం తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. ఇది మహర్షి పతంజలి యొక్క అభిప్రాయము. ఇదే విషయాన్ని కొంచెం శబ్దార్థ జ్ఞానం విస్తృతంగా మహర్షి వ్యాస ఇక్కడ వ్యాఖ్యానించారు. సో మూడు సూత్రాలకు అర్థం కదా, శబ్దార్థ ప్రత్యయాలను శబ్దము, అర్థము, ప్రత్యయం లౌకికంగా మనకు తెలుసు కాబట్టి, ఏదో లోకంలో మనం అలవాటు పడిపోయాం కాబట్టి ఒకేసారి సంకరంగా మనకు అర్థం అవుతుంది. గౌ అనగానే, ఆవు అనగానే మొత్తం ఆ శబ్దం అర్థంగా దాని యొక్క స్వరూపం మనకు గుర్తుకొస్తుంది. అంటే సంకరం ఒకసారి కలిసి మొత్తం కలిపే తీసుకుంటాం, విడివిడిగా తీసుకోమాట. కానీ దాని ప్రవిభాగం ద్వారా అంటే వేరుగా శబ్దం వేరు, అర్థం వేరు, దాని యొక్క జ్ఞానం వేరు, విడివిడిగా మనం సంయమం చేసినాం అనుకోండి. ఎవరైతే యోగి, ఆ యోగ సాధకుడు సంయమం ద్వారా సమస్త ప్రాణుల యొక్క, సమస్త సరీసృపాలు, పక్షుల యొక్క శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతాడు. సర్వభూత ఋత జ్ఞానం అని చెప్పి, అందుకే అన్ని ప్రాణుల యొక్క ఆ శబ్దం యొక్క జ్ఞానం అతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ 17 సూత్రాలు చెప్పుకున్నాము. కాబట్టి ఈ పరస్పరం ఇప్పుడు శబ్దార్థ ప్రత్యానం అని చెప్పుడు శబ్దము, అర్థము, ప్రత్యయం మూడిని ఒక పరస్పరం ఒకదాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది, మొత్తం సంకరం ఏర్పడి కలిసిమెలిసిపోతాయన్నమాట. కానీ కలిసిమెలిసిపోయినప్పుడు కూడా మనము ఆ లోకంలో ప్రసిద్ధంగా తెలుసు కాబట్టి దాని అర్థం మనకు అర్థమవుతుందన్నమాట, దాని యొక్క అర్థము స్పష్టమవుతుందన్నమాట. అస్తు. కానీ ప్రవిభాగం ద్వారా తెలుసుకున్నప్పుడు, విభాగంగా శబ్దము, అర్థం భిన్న భిన్నంగా సంయమం చేసినప్పుడు సమస్త ప్రాణుల యొక్క శబ్ద జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. ఈ విషయంలో వ్యాస భాషను చూడండి ఏమంటున్నారు ఇక్కడ, తత్ర వాగ్ వర్ణేషు ఏవ అర్థవతి. కింద చూడండి, తత్ర అంటే వాక్ అనేది వర్ణేషు ఏవ అర్థవతి. మన వాక్ ఉంది, వాక్ అనేది ఎప్పుడు ఉచ్చరించినప్పుడే సార్థకం అవుతుంది. మన దగ్గర వాక్ ఉంది, వాణి ఉంది, మాట ఉంది, అది ఎప్పుడు సార్థకం, మనం మాట్లాడినప్పుడే, వర్ణాల ద్వారా ఉచ్చరించినప్పుడే అది సార్థకం అవుతుంది అని చెప్పాడు. తత్ర వాక్ అనేది వర్ణేషు ఏవ అర్థవతి, అర్థవతి అవుతుంది, ప్రయోజనవతి అవుతుంది, అంటే అది సార్థకం అవుతుంది. అంటే మనం వాక్ అనేది వర్ణాలను ఉచ్చరించిన, వర్ణాలు మాట్లాడుతున్న చెప్పగలుగుతున్నాం, అప్పుడే సార్థకం అవుతుంది. వాక్ ఉందంటే మాట్లాడినప్పుడే అది సార్థకం అవుతుంది. అందుకే వాక్ వర్ణేషు, వర్ణాలను ఉచ్చరించినప్పుడే, వర్ణేషు ఏవ అర్థవతి, అర్థవంతం అవుతుంది, అంటే అది సార్థకం అవుతుంది. అదేవిధంగా వాక్ విషయం చెప్తున్నాం. శ్రోత్రం, చెవుల గురించి చెప్తారు. శ్రోత్రం చ, ఇంకా శ్రోత్రం అంటే చెవులు ఎప్పుడు సార్థకం అవుతాయి, ధ్వని పరిణామ మాత్ర విషయకం. చెవులు ఏం చేస్తాయి, ధ్వని మాత్రమే ఆకర్షిస్తాయి, ధ్వని మాత్రమే గ్రహిస్తాయి. అందుకే ఆ చెవుల యొక్క ధర్మం ఏంటి, చెవుల యొక్క పరిణామం ఏంటి, అది విషయాన్ని గ్రహించడము. ఏ శబ్దం అయితే మనం ఉచ్చరిస్తున్నాం ఆ శబ్దాన్ని ఆ చెవులే మనకు గ్రహిస్తూ ఉంటాయి, అర్థాన్ని గ్రహిస్తుంటాయి, అర్థాన్ని గ్రహించి బుద్ధి అందిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే శ్రోత్రం చెవులు ఏంటివి, ఇంకా చెవులు ఏంటివి,
ధ్వని పరిణామం, ధ్వని యొక్క పరిణామం ఏదైతే ఉందో, ధ్వని పరిణామం మాత్రం విషేకం. ధ్వని పరిణామం ఏదైతే ఉందో దాన్ని మాత్రం, ఆ విషయాన్ని మాత్రం గ్రహిస్తూ ఉంటుంది. ఇది చెవుల యొక్క ధర్మం చెప్పాము ఇక్కడ. తర్వాత అలాగే పదం. పదం ఏంటి? ఇప్పుడు పదంలో వర్ణాల యొక్క సమూహం పదం అంటాం కదా. అట్లా పదం ఏ రకంగా పనిచేస్తుంది అది చెప్తున్నాడు. పదం నాదాను సంహార బుద్ధి నిర్గ్రాహ్యమితి. పదం అంటే ఏమిటి? పునః మళ్ళీ నాదాను సంహార బుద్ధి నిర్గ్రాహ్యం. ఒక పదం ఉచ్చరించాము, ఒక పదం ఏర్పడుతుంది. శబ్దాన్ని ఉచ్చరించామంటే పదమే కదా. శబ్దం పదం ఒకటే. పదం అంటే శబ్దం కింద చెప్పుకుంటాం. అప్పుడు శబ్దం ఒక నాదం ఏర్పడుతున్నాం. నాదాను సంహార బుద్ధి నిర్గ్రాహ్యం అంటే ఆ పదాలను ఉచ్చరించినప్పుడు, శబ్దం ఉచ్చరించినప్పుడు ఆ నాదం ఏదైతుందో ఆ నాదం ద్వారా ఏమవుతుంది? అది బుద్ధి నిర్గ్రాహ్యం అవుతుంది. ఆ శబ్దం యొక్క అర్థం అయితే ఉందో అది బుద్ధి నిర్గ్రాహ్యం అవుతుంది, బుద్ధి నిశ్చయం అవుతుంది. ఆ పదం యొక్క అర్థం, ఇప్పుడు గౌ అని చెప్పాం, గౌ అని చెప్పగానే ఆ పదం యొక్క ధ్వని మనకు కనిపించిందట. గౌహు అనగానే ఒక పదం వినిపిస్తుందట. అది నాదం మన చెవులు గ్రహించబడ్డాయి. ఆ బుద్ధిలో నిర్గ్రాహ్యం అయిపోయింది, బుద్ధిలో నిశ్చయం అయిపోయింది. గౌ అంటే ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మధ్య మధ్యలో వాయిస్ బ్లర్ అవుతుంది సార్, అర్థం కావడం కష్టం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు చూసుకోండి. సరే, ఇక్కడ ఏం చెప్పామంటే మనం పదం అంటే పదం ద్వారా ఉచ్చరించినప్పుడు ఒక పదాన్ని, శబ్దాన్ని ఒక నాద రూపంలో వస్తుంది. ఆ నాదం ఏమవుతుంది? బుద్ధి నిర్గ్రాహ్యం అవుతుంది, బుద్ధి ద్వారా నిశ్చయం అవుతుంది. అంటే ఆ పదం యొక్క, శబ్దం యొక్క అర్థం ఏంటిది? బుద్ధి ద్వారా మనకు నిశ్చయం అయిపోతుంది, బుద్ధిలో నిశ్చయాత్మకంగా ఉంటుంది. అంటే ఆవు అంటే ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మొత్తం పిండ విశేషంగా మనకు స్పష్టం అవుతుంది, బుద్ధి నిర్గ్రాహ్యం అవుతుంది, నిశ్చయం అవుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పేది ఇక్కడ చూడండి. నెక్స్ట్ వర్ణాహ ఏక సమయ అసంభవిత్వాత్. వర్ణాహ ఏక సమయ అసంభవిత్వాత్ పరస్పర నిరనుగ్రహాత్మనః. ఇవి వర్ణాలు మనకి ఏవైతే ఉన్నాయో అన్ని ఒకేసారి ఉచ్చరించమని క్రమంగా ఉచ్చరిస్తాం. అన్ని వర్ణాలు ఒకేసారి ఉచ్చరించాం కాబట్టి ఇంత స్పీడ్గా మనం ఉచ్చరిస్తాం కాబట్టి అది అన్ని ఒకేసారి ఉచ్చరించామని చెప్పుకుంటుంటాం. కానీ వాస్తవంగా ఒకదాని తర్వాత ఒకటి ఉచ్చరించామట. అంటే క్రమంగా ఉచ్చరించాం కానీ మనము ఒకేసారి ఉచ్చరించలేదు. ఎందుకంటే మనసు ఒక సమయంలో ఒకే అక్షరాన్ని గ్రహిస్తుంది, ఒకే విషయాన్ని గ్రహిస్తుంది. కాబట్టి అది ఎంత తీవ్రంగా జరుగుతుంది కాబట్టి మనం ఒకేసారి ఉచ్చరించాం అనుకుంటాం. కాబట్టి అది చెప్తున్నాడు. వర్ణాలంటివి ఏక సమయ అసంభవిత్వాలు, ఒకే సమయంలో ఉచ్చరించే ఒకేసారి రావంటాం. ఇప్పుడు గకారం ఉచ్చరించినప్పుడే వెంటనే అవకారం వచ్చింది, ఉచ్చరించిన వెంటనే విసర్గం వచ్చింది. గౌహు అన్నప్పుడు ముందు గా బలికాం, తర్వాత ఔ బలికాం, తర్వాత విసర్గం బలికాం. గౌహు అని చెప్పినప్పుడు అన్ని ఒకేసారి పలకలేదు అనమాట, క్రమంగా పలికాం. ఒకేసారి ఏమంటే ఒకేసారి పలకడం వల్ల అలాగా మనకు అనిపిస్తుంది. కానీ క్రమం అయితే గా తర్వాత ఔ వచ్చింది, ఔ తర్వాత విసర్గం వచ్చింది. అట్లా ఏదైనా తీసుకోవచ్చు. సో ఏక సమయ అసంభవిత్వాత్ పరస్పర నిరనుగ్రహాత్మనః. అంటే ఈ పరస్పరం ఒకదానికి అనుగ్రహాత్మకంగా ఉండవు, విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒకే సమయంలో ఉత్పత్తిలేవు, విడివిడిగానే. గకారం వేరు, ఔకారం వేరు, తర్వాత విసర్గం వేరు, భిన్నగానే ఉన్నాయా మాలు చూసినప్పుడు. అందుకే ఒకేసారి వచ్చిన మాలకు విడివిడిగా ఉన్నప్పుడు భిన్నగానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకే ఒకే సమయంలో అసంభవం కాబట్టి పరస్పరం నిరనుగ్రహాత్మానః. ఈ పరస్పరం ఒకదానికొకటి గ్రహాత్మక అంటే ఒకేలా కలిసిమెలిసి ఉండవు, విడివిడిగానే ఉంటాయి. పదం ఆ పద స్వరూప ఉచ్యంతే. ఈ రకంగా వర్ణాలు ఏంటివి? వర్ణ పదం అస్పృశ్య అంటే పద రూపంలో ఏ రూపం అంట. గకారం వేరుగా ఉంది, ఔకారం వేరుగా ఉంది, విసర్గం వేరుగా ఉంది. ఎప్పుడు ఒకే సమయంలో ఉచ్చరించలేదు కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తున్నామంట ఒక పూర్వపక్షి. ఈ రకంగా ఇప్పుడు వర్ణ క్రమంగా ఒకేసారి ఉచ్చరించలేదు కదా, అందుకే పదం అస్పృశ్య అంటే పద రూపంలో అవి స్పర్శించడం లేదు, రూపంలో ఉత్పన్నం కావడం లేదు, భిన్నంగా ఉన్నాయి. అంటే ఒకేసారి స్పృశించడం లేదు, వర్ణాలు ఒకేసారి
స్పర్శించి పలకడం లేదన్నమాట. అందుకే స్పృశించడం లేదు. పదం అస్పృశ్య స్పర్శించకుండా గకారము ఔకారము విషయం అన్ని భిన్న భిన్నంగానే ఉన్నాయంట. అందుకే పదం అనుపస్థాప్య, పదం అస్పృశ్య అంటే స్పృశించకుండా, అంటే దాన్ని అనుస్థాపన అంటే అది ఉపస్థాపన చేయకుండా, భిన్నంగా అంటే పదం రూపంలో ఉపస్థాపితం కాకుండా ఏమవుతుందంట, ఆవిర్భూత తిరోభూతశ్చ ఇది. అంటే ఆవిర్భూతం అవుతుంది, తిరోభూతం అవుతుంది. అంటే మనకు ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది. అంటే తిరోభావాన్ని కనిపించకుండా పోతున్నాం అంట. అవన్నీ లేవు. ఇప్పుడు గా అన్నం ఉచ్చరించి ఆవిర్భూతమైంది, మరి తిరోభూతం అది కనిపించకుండా పోయింది. ఉంది అక్కడ గా అనగానే అక్కడ అవకాశం లేదు, అవు అనగానే గా లేదు. మళ్ళీ అవు అనగానే విసర్గం ఉందా, విసర్గం లేదు, గా లేదు, అవకాశం లేదు. అంటే ఏ సమయంలో ఏ వర్ణాన్ని ఉచ్చరించో అదే వర్ణం అక్కడ ఉంది. అంటే మిగిలిన రెండు వర్ణాలు లేవంట. అంటే ఏ వర్ణం ఉచ్చరించో అది ఆవిర్భూతం అయిపోయింది, ఏ వర్ణం అది ఉచ్చరించిన తర్వాత వెంటనే నష్టం అయిపోతుందా, అది వినిపిస్తుందా, అది తిరోభూతం అయిపోయిందంట. ఆ రకంగా అంటే పద రూపంలో ఉపస్థాపితం కాకుండా ఇన్ని శబ్దాలు ఉచ్చరిస్తాం, ఒక పద రూపంలో అవన్నీ ఏ శబ్దాన్ని ఏ వర్ణం ఉచ్చరించో అది వర్ణం ఉచ్చరించి వెళ్ళిపోతుంది, నష్టం అయిపోతున్నాం అంట. అంటే అదే విషయం ఆ రకంగా చెప్తున్నామాట. అంటే పదం అస్పృశ్య స్పృశించకుండా, అంటే అనుపస్థాప్య ఉపస్థాపితం కాకుండా ఏమవుతున్నాయి, ఆవిర్భూత తిరోభూతాశ్చ ఇది. ఆవిర్భూతం అవుతున్నాయి, తిరోభూతం అవుతుంటే ఉత్పన్నమవుతున్నాయి, నష్టం అవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతున్నాయి అన్నమాట. ఆ రకంగా ప్రత్యేకం పదం ప్రత్యేకం ఆ పద స్వరూప ఉచ్యంతి. అందుకే ఈ పదాలు ఈ వర్ణాలు కూడా పదరూపం కాదు, అని భిన్న భిన్న స్వరూపాలు. ఆ పదస్వరూపంగా, పదం అంటే ఏంటి, వర్ణాలు కలిగే పదం అని చెప్పి లౌకికంగా చెప్పుకుంటారు. కానీ అక్కడ ఏమంటున్నారు, ఒకేసారి చిత్తంలో మనం ఉచ్చరించలేము, భిన్న భిన్న క్రమంగానే ఉచ్చరిస్తున్నాము అని చెప్పుకున్నాం. కాబట్టి అందుకే ప్రత్యేక వర్ణము ఆ పదస్వరూపం. అంటే ప్రత్యేక వర్ణం భిన్న భిన్నంగా ఉంది, ఆ పదస్వరూపం లేదు, ఆ పదంగా ఉంది. అందుకే ప్రత్యేక వర్ణము ఆ పదస్వరూప ఉచ్యంతి. అందుకే ప్రత్యేక వర్ణము ఆ పదం కాదు, ఈ ప్రత్యేకం భిన్న భిన్న వర్ణాలు అని ఉచ్యంతి, ఆ రకంగా చెప్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఇది ఒక వ్యక్తి, ఒక ఆచార్య యొక్క అభిప్రాయం చెప్పాం. ఇంకా ఇదే విషయంలో ఇంకొక రకంగా వేరే దృష్టితో ఆలోచించినప్పుడు ఇదే విషయాన్ని ఇంకొక దృష్టితో ఆలోచించడం ఎలా ఉంటుంది అది విషయం చెప్తున్నారు. వర్ణ ఇక్కడ అక్కడ ప్రతి వర్ణం పదం కాదని చెప్పాం, ఇక్కడ ప్రతి వర్ణము పదమే. ఎందుకు, ప్రతి వర్ణం కూడా అర్థాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ ఇంకో రకంగా చూపిస్తున్నాడు వేరే ఆచార్య. ఏం చెప్పినలో పైన ప్రత్యేక వర్ణం పదం కాదు, ఎందుకు భిన్న భిన్నంగా ఒకే కాలంలో ఉచ్చరించడం లేదు, అందుకే పదం కాదు, ఆ పద స్వరూప ఉచ్యంతి అని చెప్పి చెప్పుకున్నామాట. ఇక్కడ ఏముంటాయి కింద చూడండి, వర్ణ పునః ఏకైక పదాత్మ. వర్ణ ఏకైక పదాత్మ, ఒక్కొక్క వర్ణం పదాత్మ అంటే పద స్వరూపము. అంటే పదములు అంటే ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. పదాత్మ పదం యొక్క స్వరూపము. ఎందుకు, సర్వాభిధాన శక్తి ప్రచిత. సర్వ అభిధాన శక్తి అంటే సర్వ అంటే అభిధాన శక్తి అంటే అభివ్యక్తి యొక్క స్వరూపం అతనిలో ఉంది, అంటే ఆ వర్ణంలో ఉంది. ప్రతి వర్ణానికి ఒక అర్థం ఉంది, అంటే ఒక అర్థాన్ని ద్యోతిస్తుంది, ప్రకాశిస్తుంది కదా. కాబట్టి సర్వ అభిధాన శక్తి ప్రచిత అంటే సర్వ అంటే సంపూర్ణ పదం ఆ వర్ణం యొక్క అర్థాన్ని, అభిధానం అంటే అభివ్యక్తి యొక్క శక్తి అందులో ఉంది కాబట్టి, ఆ వర్ణంలో ఉంది కాబట్టి. అంటే ఆ శబ్దం యొక్క అర్థం, వర్ణం యొక్క అర్థం అయితే ఉందో ఆ అర్థంని చెప్పేటువంటి శక్తి అది దానిలో ఉంది కాబట్టి ఇది పదస్వరూపమే. ప్రతి వర్ణం కూడా పదస్వరూపమే అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే వర్ణం అనేది పునః ఏకైక పదాత్మ, ఒక్కొక్క వర్ణం కూడా పదాత్మని. ఎందుకు, సర్వ అభిధాన శక్తి ప్రశ్న అంటే ఆ వర్ణం యొక్క అర్థాన్ని అభివ్యక్తం చేసేటువంటి శక్తి అందులో ఉంది కాబట్టి రచిత. ఎందుకు, సహకారి వర్ణాంతర ప్రతియోగిత్వ వైస్వరూప్యం ఇవ ఆపన్న. వైస్వరూప్యం ఇవ ఆపన్న. ఏదైనా చెప్పారు, సహకారి వర్ణాంతర ప్రతియోగిత్వాత్. సహకారి వర్ణాంతర ప్రతియోగిత్వాత్ అంటున్నాడు. సహకారి అంటే ఒక వేరే వర్ణంతో సహకారంగా ఉంది, వేరే వర్ణం ఇంకొక వర్ణం సహకారంగా ఉంది. అట్లా సహకార ప్రతియోగిత్వ, సహకారంగా ఉండే పరస్పర సహకారంగా ఉండటం వల్ల, కలిసిమెలిసి ఉండటం వల్ల సహకారి వర్ణాంతర ప్రతియోగిత్వం, వేరే వేరే వర్ణాలు కలిసిమెలిసి ఉండటం వలన, సహకారంగా ఉండటం వలన సహకారి వర్ణాంతర ప్రతియోగిత్వాత్ వైస్వరూప్యం ఇవ. వైస్వరూప్యం అంటే వివిధ వర్ణాలు వివిధ అర్థాల రూపంలో అన్నమాట. వైస్వరూప్యం అంటే భిన్న భిన్న వర్ణాలుగా, అంటే భిన్న భిన్న పదాలుగా, భిన్న భిన్న అర్థాలుగా, ప్రతి అక్షరానికి ప్రతి వర్ణానికి అర్థం ఉంది. అక్షరాల సమూహం కలిసి ఒక పదంగా ఏర్పడే పదమే అది వాక్యాలతోని బోధిస్తున్నమాట. ఆ రకంగా వైస్వరూప్యం ఇవ ఆపన్న అంటే వివిధ వర్ణాల రూపంలో అది ఉత్పన్నమైంది, వివిధ వర్ణాల రూపంలో, వివిధ అర్థాల రూపంలో అది మనకు ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ వైస్వరూప్యం అంటే ఇక్కడ
అంటే నానా సంఖ్య అంటే అనేక పద రూపాలుగా ప్రాప్తమవుతున్నాం అంటే భిన్న భిన్న పదాలుగా భిన్న భిన్న అర్థాలుగా మనకు భిన్న భిన్న పదాలుగా భిన్న భిన్న అర్థాలుగా మనకు ఉత్పన్నమవుతుంది. వివిధ రూపాలుగా వివిధ అర్థాలుగా మనకు ద్యోతిస్తుంది. అంటే ప్రతి వర్ణము ఒక వర్ణం ఇంకొక వర్ణంతో ఇంకో వర్ణం సహకారంగా ఉండి అనేక అర్థాలను అనేక పదాలను అనేక అర్థాన్ని ద్యోతిస్తుంది ఇక్కడ. అందుకే వైస్వరూప్యం సమానంగా ఆ పని ఉత్పన్నమైంది. ఎందుకు పూర్వ ఏ రకంగా ఉత్పన్నమైందంటే పూర్వశ్చ ఉత్తర వర్ణేన ఉత్తరేణ ఉత్తరశ్చ పూర్వేణ అంటే పూర్వవర్ణం ఉత్తరవర్ణం చేత ఉత్తరశ్చ పూర్వేణ ఉత్తరవర్ణం పూర్వవర్ణం చేత అంటే సంబద్ధంగా ఉన్న ఒక అర్థాన్ని ద్యోతిస్తున్నాడు ప్రకాశిస్తుంది. పూర్వశ్చ ఉత్తరేణ ఉత్తరశ్చ పూర్వేణ విశేషో అవస్థాపిత విశేష రూపంగా అవస్థాపితమై ఉంది ఉపస్థితంగా ఉంది. క్రమానురోధినో అర్థ సంకేతేన అవచ్ఛిన్నా ఈ రకంగా చాలా వర్ణాలు క్రమానురోధిన క్రమంగా ఉన్నప్పటికీ కూడా ఒకదానికోటి సహకారిత్వంగా ఉన్నాయి కాబట్టి సహకారంగా ఉన్నాయి కాబట్టి క్రమానుసారంగా ఉన్నాయి కాబట్టి క్రమానురోధినో అర్థ సంకేతన క్రమానుసారంగా ఉండే అర్థ సంకేతం ద్వారా అంటే శబ్ద సంకేతం ద్వారా అర్థ సంకేత అవచ్ఛిన్న అంటే యుక్తమై ఉన్నాయి. అందుకే ఇయంతః ఏతే సర్వాభిధాన శక్తి పరివృత గకార ఔకార విసర్జనీయాః శాస్నాది మంతం అర్థం ద్యోతయంతి ఇది. కాబట్టి ఇవి ఈ ప్రతి వర్ణం కూడా అది పదస్వరూపమే. ఎందుకు ఈ రకం చెప్పాం కదా, పూర్వవర్ణం ఉత్తరవర్ణం చేత ఉత్తరం పూర్వవర్ణం చేత ఇక్కడ సహకారంగా ఉండడం వల్ల చాలా వర్ణాలు క్రమపూర్వకంగా ఉండి క్రమానురోధంగా ఉండి అర్థ సంకేతాన్ని అవచ్ఛిన్నం చేస్తున్నాయి ఉత్పన్నం చేస్తున్నాయి. అందుకే ఇయంతః ఏతే సర్వాభిధాన శక్తి పరివృతాః అంటే ఇన్ని వర్ణాలు ఇటువంటి వర్ణాలన్నీ కూడా ఈ మొత్తం సమూహ వర్ణాలని కలుసుకుని అవుతున్నాయి. సర్వ అభిధాన శక్తి పరివృతాః అంటే సంపూర్ణ అర్థాన్ని అభివ్యక్తం చేయడంలో యుక్తమై ఉన్నాయి. అంటే సర్వ అభిధానం అంటే సంపూర్ణ శక్తి, అభిధానం అంటే అభివ్యక్తం చేయడంలో యుక్తమై ఉన్నాయి. ఈ వర్ణ సమూహం అంతా కూడా ఈ అర్థాన్ని ఆవరించి ఉన్నాయి, పరిచ్ఛిన్నమై ఉన్నాయి, అర్థంతో కూడుకొని ఉన్నాయి. ఎందుకు ఏ రకంగా కూడుకొని ఉన్నాయంటే గకార ఔకార విసర్జనీయ అని చెప్పాం కదా. గౌ అంటే గౌలో గకారం ఉంది, ఔకారం ఉంది, విసర్జనీయం ఉంది. ఇప్పుడు ఈ మూటిని గకారము ఔకారంతో సహకారంగా ఉంది, ఔకారము విసర్గంతో సహకారంగా ఉంది. పరస్పరం ఒకటి క్రమానురోధంగా కలిసిమెలిసి ఉన్నాయన్నమాట. అందుకేమవుతుంది మనకు గకార ఔకార విసర్జనీయ శాస్నాది మంతం అర్థం ద్యోతయంతి. ఇప్పుడు ఈ మూటి యొక్క అర్థం కలిసిన శబ్దము అర్థం యొక్క అర్థం జ్ఞానం ఈ మూడు కలిసి అనుకోండి అది శాస్నాది. శాస్న అంటే ఆవంటి అంటే గెలకంబలు ఉంటుంది, పైన చెండు ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఈ రకంగా ఉంటుంది. ఆవు యొక్క స్వరూపం కనిపిస్తుంది కదా, దాని శాస్నాది మంతం అర్థం ద్యోతయంతి. ఈ రకంగా మనకు గకార ఔకార విసర్జనీయాలు మూడు కలిపి సమస్తంగా తీసుకున్నప్పుడు సహకారంగా తీసుకున్నప్పుడు ఆ పిండం యొక్క స్వరూపం ఆవు యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది ద్యోతయంతి అని ప్రకాశింపజేస్తుంది. అంటే అది మనకు తెలుస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. ఏ రకంగా శాస్నాది మంతం అర్థం అంటే ఆవు యొక్క లక్షణాలు, ఆవు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆవును గుర్తించడానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు శాస్త్ర అంటే దానికి గెలకంబలు ఉంటుంది. ఇప్పుడు ఎద్దులకు ఏ రకంగా ఉంటుందో ఆవులు కూడా గెలకంబలు అంటే పెద్ద ముందు మెడ కింద ఉంటుందన్నమాట. అటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి, అన్నిటికీ ఉండవు. గేదెలు ఉన్నాయి, గేదెలకు ఉంటాయా? అలా ఉండదు. శాస్త్రాది మొత్తం ఎదుర్కొంటే కేవలం ఆవులకు మాత్రమే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా అటువంటి ముఖ్య విశిష్టమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎప్పుడు ఈ వర్ణాలను కూడా ప్రతి వర్ణం కూడా పదాత్మకంగా తీసుకున్నప్పుడే ఈ పదాత్మకమైనటువంటి వర్ణాలు మొత్తం కలిసి మనకు ఒక అర్థాన్ని ద్యోతిస్తాయి, ఒక వస్తువును ప్రకటిస్తాయి, అభివ్యక్తం చేస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ వేద దృష్టి ప్రకారంగా మనం చూసాం. పైన పారాగ్రాఫ్లు ఏం చెప్పుకున్నాము, ఇది ప్రతి వర్ణం భిన్న భిన్నంగా ఒకేసారి ఉచ్చరించడం లేదు కాబట్టి పదస్వరూపం కాదు అని చెప్పాం. రెండో పారాగ్రాఫ్లు చెప్పుకున్నాం లేదండి ప్రతి వర్ణము పదస్వరూపమే, ఇవన్నీ ఒకదానికి కూడా సహకారంగా ఉండి పూర్వవర్ణం ఉత్తరవర్ణం చేత ఉత్తరవర్ణం పూర్వవర్ణం చేత ఇవి సహకారంగా ఉండి ఒకదానికోటి ఒక అర్థాన్ని ద్యోతిస్తాయి, ప్రకాశింపజేస్తాయి అని చెప్పి ఇక్కడ మనం చూసాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి మూడో పారాగ్రాఫ్లు ఏమంటున్నారు, తద్ ఏతేషాం అర్థ సంకేతేన అవచ్ఛిన్నానాం ఉపసంహృత ధ్వని క్రమాణం. ఇప్పుడు ఇవన్నీ అర్థం కలిసిమెలిసి ఒక క్రమానురోధంగా మనకు అర్థాన్ని దూరిస్తుంది కదా, అదే విషయం చెప్పారు. తద్ ఏతేషాం అంటే ఈ వర్ణాలు మొత్తం కూడా తద్ ఏతేషాం అర్థ సంకేతం ద్వారా అవచ్ఛిన్నానం యుక్తమయ్యి ఉపసంహృత ఉత్పన్నమైనటువంటి ధ్వని ఉపసంహృత ధ్వని క్రమాణం ఏకో బుద్ధి నిర్భాసః తత్పదం వాచకం వాచ్యస్య సంకేత్యతే.
వాచకం వాచ్యస్య సంకేత్యతే. ఇక్కడ ఏమంటున్నా అంటే తద్ ఏతేషాం అర్థ సంకేతేన, అర్థ సంకేతం ద్వారా ఈ వర్ణాల సమూహం అంతా కూడా అర్థ సంకేతం ద్వారా అవచ్ఛిన్నమై అంటే యుక్తమై ఉపసంహృతి ధ్వని క్రమాణం. ఇప్పుడు అర్థ సంకేతం దాన్ని ధ్వనించినప్పుడు దాన్ని ఉచ్చరించినప్పుడు ఏమవుతుంది, ఒక ధ్వని కూడా క్రమంగా ఉంటుంది. ధ్వని క్రమాణం, ధ్వని క్రమంగా ఉండటం వలన ఏమవుతుంది, యా ఏకో బుద్ధి నిర్భాస. అప్పుడు ఆ ధ్వనం ఏ పదాన్ని ఉచ్చరించామో ఆ పదానికి ఆ వర్ణానికి అర్థం, శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అదంతా ధ్వనించినప్పుడు, అది ఉచ్చరించినప్పుడు ఏమవుతుంది, అది బుద్ధిలో నిర్గ్రహం అవుతుంది, బుద్ధిలో నిశ్చయం అవుతుంది అంట. యా ఏకో బుద్ధి నిర్భాస. ఆ పదం యొక్క అర్థం, శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అది యా ఏకో బుద్ధి నిర్భాస, బుద్ధి నిర్భాసం అవుతుంది అంటే నిశ్చయం అవుతుంది. తత్ పదం నిశ్చయమైన తర్వాత ఆ పదం అంటే ఏ అర్థం యొక్క ఏ అర్థాన్ని చెప్పడం కోసం పదాన్ని ఉచ్చరించామో ఆ పదం బుద్ధి నిశ్చయమైనప్పుడు తత్పదం వాచకం వాచ్యస్య సంకేత్యతే. వాచకం అంటే శబ్దం, వాచ్యం అంటే శబ్దం యొక్క అర్థం, అది మనకు ప్రకాశిస్తుంది, అది మనకు అవగమనం అవుతుంది అంటే తెలుస్తుంది. ఆ వాచకం శబ్దం అవుతుందో ఆ శబ్దం యొక్క అర్థం అవుతుందో అది మనకు తెలుస్తుంది. ఎప్పుడు అది బుద్ధిలో నిశ్చయమైనప్పుడు, బుద్ధి నిర్భాష తత్పదం వాచకం, ఆ పదం అనేది వాచక రూపంలో మనం ఉచ్చరించినప్పుడు ఏమైపోయింది, తదు వాచ్యస్య సంకేత్యతే. వాచ్యం అంటే అర్థం యొక్క సంకేతం మనకు తెలుస్తుంది. ఆ శబ్దం ద్వారా ఉచ్చరించినప్పుడు ధ్వని క్రమం ద్వారా ఏమవుతుందంటే అది ఆ వాచకం శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ వాచ్యం మనకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. వాచకం అంటే శబ్దము, వాచ్యం అంటే ఆ శబ్దం యొక్క అర్థము. అంటే వాచకం శబ్దం ఏదైతే ఉందో వాచ్యార్థాన్ని మనకు ద్యోతిస్తుంది, ప్రకాశిస్తుంది. ఆ సంకేతం ఏందో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, అంటే ఇవి మనకు ఈ శబ్దార్థంతో యుక్తమైపోయి ధ్వనించినప్పుడు అవి ఒక బుద్ధిలో నిశ్చయమైపోయి ఆ నిశ్చయమైన ఉన్నప్పుడు ఆ ఒక పదం మనకైతే మనసులో ఉందా ఆ పదం యొక్క వాచకం యొక్క పదం యొక్క అర్థం ఏదైతుందో ఆ వాచ్యం యొక్క అర్థం మనకు సంకేతం అవుతుంది. ధ్వని ద్వారా ధ్వనించినప్పుడు ప్రభావాలు ఆ వర్ణాలు మొత్తం కూడా ధ్వనిలో క్రమంగా ఉన్నాయి. నష్టమైనప్పుడు కూడా దాని అర్థం స్థిరంగా ఉంది ఇక్కడ. అది అర్థం, ఎందుకు శబ్దం నిత్యం కదా. శబ్దం నష్టమైనప్పుడు శబ్దం యొక్క అర్థం మనకు అది ధ్వనిస్తూ ఉందంట, అది స్మృతిలో మనకు స్థిరంగా ఉంది. కాబట్టి ఆ ధ్వని క్రమం ద్వారా మనకు ఆ అర్థం జ్యోతిస్తుంది. అది ఆ శబ్దం యొక్క అర్థం ఏతుందో అది మనకు తెలుస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే వాచకం వాచ్యస్య సంకేతం. వాచకం శబ్దం అనేది వాచ్యస్య అంటే అర్థాన్ని, శబ్దం యొక్క అర్థాన్ని సంకేతిస్తుంది అని తెలియజేస్తుంది. తర్వాత ఏమైపోయింది, తదేకం పదం ఏక బుద్ధి విషయకం. ఎందుకంటే ఆ పదం ఆ శబ్దం యొక్క అర్థం ఏక బుద్ధి విషయం. ఒక పదం వచ్చిందో దాని యొక్క బుద్ధి కూడా బుద్ధిని నిశ్చయం అవుతుంది. ఆ పదం ఈ శబ్దం యొక్క అర్థం ఈ రకంగా ఉంది. అందుకే తద్ ఏకం పదం ఏక బుద్ధి విషయకం. ఏ పదం తెలుసుకున్నా ఆ పదం యొక్క అర్థం ఏందో అది ఏక బుద్ధి, ఒక బుద్ధిలో నిశ్చయం అవుతుంది. ఏక బుద్ధి విషయం. ఏక ప్రత్యయ ఏక ప్రయత్నాత్ ఆక్షిప్తం. తద్ ఏకం పదం ఏక బుద్ధి విషయం, ఒక బుద్ధి విషయము. ఏక ప్రయత్న ఆక్షిప్తం అంటే ప్రయత్నం అది మనకు ఆ బుద్ధిలో నిశ్చయం అయిపోయింది అన్నమాట. ఏక ప్రయత్నాక్షిప్తం అభాగం అక్రమం అవర్ణం బౌద్ధం అంత్యవర్ణ ప్రత్యయ వ్యాపారోపస్థాపితం. గమనించండి, ఇక్కడ గమనించండి. తది ఏకం, ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి. తదేకం పదం అంటే ఇప్పుడు ఒక పదం ఏదో ఉచ్చరించాం కదా, ధ్వని ద్వారా పైన చెప్పుకున్నాం కదా. తది ఏకం పదం ఏక బుద్ధి విషయం, ఒక బుద్ధి విషయం అంటే ఒక బుద్ధిలో నిశ్చయం అవుతాం. పదం ఏదైతే చెప్పో ఆ పదం యొక్క అర్థం ఏదైతే ఉందో, శబ్దం యొక్క అర్థం ఉందో అది ఒక బుద్ధి నిశ్చయం అయిపోయింది. అది నిశ్చయం ఏ రకంగా అయింది, ఏక బుద్ధి విషయం. ఏక ప్రయత్నాక్షిప్తం, ప్రయత్నం ద్వారా ఇప్పుడు ప్రయత్నం చేసి మనం ఉచ్చరించాం కాబట్టి ఆ శబ్దం యొక్క అర్థం మనకు ఆక్షిప్తమైంది, బుద్ధిని నిశ్చయం అయిపోయింది అంట. ఏక ప్రయత్నాక్షిప్తం. తర్వాత అది ఏ రకంగా ఉంది, అది ఆక్షిప్తమైంది. అభాగం అక్రమం అవర్ణం, ఇది ఒక భాగయుక్తంగా చేద్దామంట. వర్ణాల లోపల ఏ క్రమంలో ఉన్నా మాకు తెలియదు. అది ఉచ్చరించే నష్టం అయిపోయింది. కానీ అక్రమం అవర్ణం అవి అక్రమంగా లేవు, ఆ వర్ణంగా లేవు. లోపల మనకు ఇవన్నీ బుద్ధిగతంగా ఉన్నాయి కదా. ఈ బుద్ధిగతంగా ఏ రకంగా తెలుద్దామంట, క్రమంగా ఉన్నాయి ఏ రకంగా తెలియదు. అవి అక్రమం అవర్ణం. కానీ బౌద్ధ్యం అంటే బుద్ధిలో మటుకు బుద్ధిగతమై ఉన్నాయన్నమాట ఈ వర్ణాలు. ఎందుకంటే ఒక వర్ణాన్ని ఉచ్చరించిన తర్వాత ఎందుకని చెప్పాం, పైన చెప్పుకున్నాం. ఒకేసారి ఒకే వర్ణాన్ని ఒకేసారి అన్ని వర్ణాలు ఒకేసారి ఉచ్చరించామంట, అది క్రమంగానే ఉచ్చరిస్తాం.
అవి అవి క్రమంలో ఉన్నాయి, ఏ రకంగా మనం చెప్పలేమట, కానీ బుద్ధిగతమై ఉన్నామట. అందుకే బౌద్ధ్యం అంత్యవర్ణ ప్రత్యయ వ్యాపారోపస్థాపితం. ఇవి బుద్ధిగతమై ఉండి ఆ వ్యాపారం ద్వారా మనం ఉచ్చరించినప్పుడు ఆ వ్యాపారం జరుగుతుంటే ఆ ప్రత్యయం అంటే ఆ శబ్దం యొక్క ఆ పదం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ వ్యాపారం ద్వారా మనం ఉచ్చరించినప్పుడు అది ప్రత్యయ వ్యాపారోపస్థాపితం. ఆ ప్రత్యయ జ్ఞానం యొక్క అర్థాన్ని మనకు ద్యోతిస్తాయి, ఉపస్థాపితం చేస్తాయి. ఎందుకు ఉపస్థాపన చేస్తాయి అంటే పరత్ర ప్రతి పిపాదయిషయ అంటే ఇతరులకు అంటే తెలియచేయడం కోసం. మన ఒక వాక్ ఎందుకు ఉంటుంది? ఇతరులను తెలియజేయడం కోసమే ఉంటుంది, ఇతరులకు చెప్పడం కోసం ఉంటుందంట. అందుకే పరత్ర ఇతరులకు పరబోధ సంక్రాంతి అంటే మన వాక్ అనేది మన వాణి మన జ్ఞానం ఇతరులకు చెప్పడం కోసం ఉంటుందన్నమాట. అందుకే ఇది బుద్ధిగతమైనటువంటి జ్ఞానం అనేది ఆ జ్ఞానము ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయడం ద్వారా ఏమవుతుందంట అది ఇతరులకు తెలియజేస్తాం. అది చెప్తున్నాం పరత్ర ప్రతి పిపాదయిషయ అంటే చెప్పడానికి ఇష్టంతో వర్ణైర్ ఏవ అభిధీయమాని అంటే వర్ణాల ద్వారా మనం అభివ్యక్తం చేస్తున్నామట. ఇది చెప్పడానికి ఇప్పుడు మనసులో బుద్ధిగతం అయిపోయింది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మళ్ళీ వర్ణాల ద్వారా ఉచ్చరించి వర్ణైరేవ అభిధీయమాని వర్ణాలు అభివ్యక్తం చేస్తూ శ్రూయమానేష్ట అంటే వినే వాళ్ళకి శ్రోత్రిభిరి అనాది వాగ్ వ్యవహార వాసన అనువిద్ధయ లోకబుద్ధ్య సిద్ధవత్ సంప్రతిపత్య ప్రతీయతే. ఇప్పుడు లోకంలో ఏ విధంగా అయితే వ్యవహారం ఉందో, లోకంలో ఏ విధంగా అయితే శబ్దార్థ జ్ఞానం ఉందో ఆ లోక జ్ఞానం ద్వారా అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా అయితే ఆ శబ్దార్థ జ్ఞానం అర్థం చేసుకుంటారు వాళ్ళ భాషలో అనమాట. శ్రూయమాన అంటే వినే వాళ్ళకి, శ్రోత్రిభిరి అంటే వినే వాళ్ళకు అనాది వాక్ వ్యవహార, శ్రోత్రిభిరి అనాది వాక్ వ్యవహార వాసన అంటే ఈ వాక్ శక్తి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినదేం కాదండి. అనాది వాక్ వ్యవహార, అనాది కాలం నుంచి ఈ వాక్ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇది ఎప్పుడు జన్మ కలిగిందో జన్మతో పాటు వాక్ పంచేంద్రియాలు మొత్తం ఉన్నాయంట. శబ్దం ఉందంటే వాక్ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఈ వినే వాళ్ళ ద్వారా ఈ అనాది వాక్ వ్యవహారం అనేది వాసన అనువిద్య అంటే అనాది కాలం నుంచి అనువిద్ధంగా ఉంది, యుక్తమై ఉంది. అది ఏ రకంగా యుక్తమైంది? లోక బుద్ధి ద్వారా యుక్తమైంది. కాబట్టి సిద్ధి ప్రకారంగా ప్రతిపత్య ప్రతీయతే. కాబట్టి లోక బుద్ధికి ద్వారా ఆ లోకంలో అర్థం చేసుకున్న బుద్ధికి ద్వారా అతలకు వాళ్ళకు తెలియజేస్తారు. ప్రతీయతే అంటే లోక సిద్ధవత్ సంప్రతిపత్య ప్రతీయతే. ఆ ప్రతిపత్తి ద్వారా జ్ఞానం ద్వారా వాళ్ళకు ప్రతీతి కలగజేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. అంటే ఒక బుద్ధిగతమైన జ్ఞానాన్ని ఇక్కడ దీని యొక్క తాత్పర్యం ఇతరులకు చెప్పడం కోసం ఇష్టంతో ఏం చేస్తారు? ప్రతి పిపాదయిషి అంటే చెప్పడానికి ఇష్టంతో వర్ణైర్ అభిధీయమాన వర్ణాలతో మళ్ళా వర్ణం ఉచ్చరిస్తూ శ్రూయమాన వినే వాళ్ళ ద్వారా ఈ శ్రోత్రిభిది అంటే ఈ శ్రోత అంటే ఎవరైతే ఉన్నది ఇక్కడ వినేవాళ్ళు ఈ వాక్ శక్తి వాళ్ళకు వినే అలవాటు గురించి అనాది కాలం నుంచి అనువిద్ధమై ఉంది, యుక్తమై ఉంది. ఈ వాక్ వ్యవహారం అనేది అనాది కాల వాసనతో యుక్తమై ఉందన్నమాట. అందుకే శ్రోత్రిభిది అనాది వాక్ వ్యవహార వాసన అనువిద్ధయ లోకబుద్ధి యుక్తమై లోకబుద్ధి ద్వారా సిద్ధవత్ అంటే సిద్ధమైనటువంటి అంటే లోకంలో ప్రసిద్ధమైనటువంటి భాష ద్వారా సంప్రతిపత్య ప్రతీయతే. సంప్రతిపత్తి ద్వారా అది ప్రతీతమవుతుంది, తెలియజేస్తున్నాము. ఆ ఎవరైతే తెలియచేయాలని జిజ్ఞాసతో ప్రయత్నం చేస్తున్నారో ఆ రకం తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్పారన్నమాట. తస్య సంకేత బుద్ధిత ప్రవిభాగ. ఎందుకు తస్య సంకేత బుద్ధ ఆయన యొక్క సంకేత బుద్ధి ద్వారా ప్రవిభాగం చేసి దాన్ని వ్యక్తపరుస్తున్నామట. ఏ రకంగా? ఏతావతాం ఏవం జాతీయకో అనుసంహార ఏకస్య అర్థస్య వాచక ఇది. ఈ రకంగా తస్య సంకేత బుద్ధి ద్వారా ప్రవిభాగం చేస్తూ పదాలను భిన్నగా విభాగం చేస్తూ ఈ రకంగా ఏతావతాం ఏవం జాతీయకో అనుసంహార ఏకస్య అర్థస్య వాచక ఇది. అంటే ఈ శబ్దానికి ఈ శబ్దానికి ఈ అర్థం అని చెప్పి ఈ అనుస్వారంగా అంటే సమూహంగా తీసుకొని పదాల యొక్క సమూహాన్ని తీసుకొని వాటి యొక్క అర్థాన్ని తీసుకొని, ఎందుకంటే ప్రతి వర్ణము పదమే అని చెప్పి పైన చెప్పుకున్నామట. ఆ రకంగా వర్ణ సమూహాన్ని తీసుకొని అది వర్ణాల క్రమం కూడా అనుక్రమంగా ఉంది, ధ్వని కూడా క్రమంగా అక్కడ వ్యక్తం అవుతుంది. కాబట్టి వాటి యొక్క అర్థాన్ని ఈ శబ్దానికి ఈ అర్థం ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అనుసంహారం కలిసి ఏకస్య అర్థస్య వాచక ఇది. ఇది ఈ శబ్దానికి ఈ అర్థము,
ఈ శబ్దానికి ఇది ఈ రకంగా ఈ అర్థం ఉంది అని చెప్పి మనం శబ్దార్థం ద్వారా దాని యొక్క అర్థాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఏతావతాం ఏవం జాతి అంటే ఈ రకంగా ఏతావతాం ఏవం జాతి అంటే ఈ జాతి సమూహాన్ని అంటే ఈ వర్ణ సమూహాన్ని జాతీయ సమూహాన్ని అనుసంహరించి ఏకస్య అర్థస్య ఈ అర్థానికి ఇది వాచకం, ఈ శబ్దం, ఈ అర్థానికి ఇది శబ్దం, ఈ అర్థానికి ఇది శబ్దం అని చెప్పి మనం వర్ణాల యొక్క అర్థాన్ని తెలుసుకొని ఒక్కొక్క అర్థానికి ఇది ఈ శబ్దం, ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పి ఇక్కడ మనం వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ, సంకేతస్తు పదార్థయోర్ అధ్యాస రూప స్మృత్యాత్మక. ఇప్పుడు ఏదో ఒక సంకేతం చెప్తూ ఉంటాను. సంకేతస్తు పదము అది పదార్థం అంటే వస్తు. పదం అంటే ఆ శబ్దం, ఆ పదార్థానికి ఏదైతే పేరు ఉందో ఆ పదార్థం. ఇతరేతర అధ్యాస రూప, ఈ పదానికి పదార్థానికి ఆ శబ్దానికి ఆ శబ్దగతమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ శబ్దార్థానికి అంటే ఇక్కడ పదార్థానికి అంటే వస్తువుకి ఆ వస్తువుకి పెట్టాము పదార్థ ఇతరేతర అధ్యాస రూప. ఒకదానికి పరస్పరం అధ్యాస అంటే యథార్థంగా అధ్యాస రూపం ఉంటుంది, యథార్థంగా తెలుస్తున్నాం. ఇప్పుడు వస్తువు ఈ రకంగా ఉపయోగపడుతుంది, వాటి యొక్క అధ్యాసం అంటే యథార్థంగా తెలుస్తున్నమాట. పదార్థ ఇతరేతర అధ్యాస రూపం. ఇక్కడ ఈ పదం ఉందంటే, ఈ పదార్థం ఉందంటే వీటి యొక్క అధ్యాసం ఎక్కడ ఉంటుంది, వీటి యొక్క యథార్థ జ్ఞానం ఎక్కడ ఉంటుంది, స్మృత్యాత్మక మన స్మృతిలో ఉంటుంది. ఇది ఈ శబ్దము, ఈ శబ్దానికి అర్థం ఇది. ఇది గౌ అన్నాము, గౌ అంటే ఇది శబ్దము, గౌ యొక్క అర్థం ఇది. గౌ అంటే ఈ పిండ విశేషం, ఆకృతి విశేషం, దీన్ని గౌ అంటాము. దీన్ని ఈ గౌ విశేషం అని చెప్పి ఆకృతి విశేషం ఏదైతే మన బుద్ధిలో బుద్ధిగతం అవుతుందో దీన్ని జ్ఞానం అంటాం. గౌ అనేది శబ్దము, గౌ యొక్క శబ్దానికి గౌ అంటే అర్థం కూడా. గౌ అంటే ఇది ఆకృతి విషయం, దీన్ని అర్థము అని చెప్పి ఈ అర్థం చెప్పిన తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది, ఇది బుద్ధిలో బుద్ధిగతం ఉంది. ఆవు అనగానే చూపించగానే ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, బుద్ధిగతం అవుతుంది అన్నమాట. ఇట్లా ఇది గల కంబలు ఉంటుంది, 4 కొమ్ములు ఉంటాయి, ఈ రకంగా ఉంటుంది. ఆకృతి విశేషం మనకు పిండ స్వరూపం ఏదైతే మొత్తం యథార్థంగా కనిపిస్తుంది అన్నమాట. అది స్మృత్యాత్మక, స్మృతిలో ఉంటుంది. పదము పదార్థ ఇతరేతర అధ్యాసం ఒకదానికి అధ్యాసం ఏదో ఉంటుంది, స్మృత్యాత్మక స్మృతిలో ఉంటుంది, అంటే స్మృతిలో అంకితం అవుతుంది, అంకితం అవుతుంది. అయం శబ్ద యో అయం అర్థ యో అయం శబ్ద యో అయం అర్థ యో అయం అర్థ సో అయం శబ్ద. అంటే ఇది యో అయం శబ్ద, ఇది శబ్దము, యో అయం అర్థ ఇది అర్థము, యో అయం అర్థ ఈ అర్థమే యో అయం శబ్ద, ఈ అర్థం ఇది శబ్దము అని చెప్పి. ఇప్పుడు గౌ అనగానే శబ్దము, గౌగానే ఈ అర్థం అంటే పిండ ఆకృతి చూసి ఆవును చూపిస్తాము, ఆవు గౌశాలలో ఉంది, ఇది అర్థము. గౌ శబ్దానికి ఇది అర్థము, ఈ అర్థమే ఈ అర్థానికి ఈ శబ్దము అని చెప్పి మనం చెప్తామట. ఇది శబ్దము, ఇది అర్థము, ఇది ఈ అర్థానికి ఇది శబ్దం అని చెప్పి మనము యథార్థంగా చూపిస్తామట. అందుకే యో అయం శబ్ద సో అయం అర్థ, యో అయం అర్థ సో అయం శబ్ద, ఈ అర్థమే ఈ అర్థానికే ఈ పిండ విశేషానికి ఈ శబ్దం పేరు పెట్టాం, ఆ గౌ అని పేరు పెట్టామని చెప్పి ఈ రకంగా మనం పూర్వ పద జ్ఞానం ద్వారా తెలియజేస్తామట. ముందు చెప్పిన కదా, పూర్వవర్ణ ఉత్తరవర్ణం చేత పూర్వవర్ణం చేత కలిసి మనకు అర్థాన్ని జ్యోతిస్తున్నామట. అందుకే ఈ రకంగా ఉంటుందని చెప్పామట. సో అయం శబ్ద ఇది ఏవం ఇతరేతర అధ్యాస రూప సంకేతో భవతి. ఈ రకంగా మనకు పరస్పరం ఒకదాని ఒకటి శబ్దము, శబ్దం యొక్క అర్థము శబ్దం, అర్థం యొక్క శబ్దము, ఈ రెండింటిని పరస్పర అధ్యాసం చేసుకున్న నిశ్చయం ద్వారా మనకు ఈ స్వరూపం మనకు అర్థమవుతుంది. ఈ శబ్దానికి ఈ అర్థము, ఈ అర్థానికి ఇది శబ్దము. అట్లాగా లౌకికంగా ప్రతి వస్తువులో, ప్రతి పదార్థంలో, ప్రతి పిండంలో, ప్రతి స్థితిలో మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా శబ్దార్థ సంకేతాన్ని ఇక్కడ సంకేతించామట. అందుకే ఏవం ఇతరేతర అధ్యాస రూప సంకేత భవతి ఇది. ఏవం నెక్స్ట్ చూడండి, ఏవం ఏతే శబ్దార్థ ప్రత్యయ, ఈ రకంగా ఉండే శబ్దార్థ ప్రత్యయాలు, ఏవం ఏతే శబ్దార్థ ప్రత్యయా ఇతరేతర అధ్యాసాత్ సంకీర్ణాః. ఇవి ఒకదానికోటి పరస్పరం ఒకదాని అధ్యాస నిశ్చయంగా ఉండటం వల్ల ఏమవుతుంది, సంకీర్ణం అయిపోయి ఇప్పుడు భిన్న భిన్నంగా ఉన్న పదాన్ని మొత్తం సంకీర్ణ కలిపి చెప్పామట.
మన్య ప్రతి వర్ణం భిన్న భిన్నంగా ఉంది, ఉచ్చరించడం కష్టం అయిపోయింది. కానీ వీటిని అధ్యాసం చేసాం, నిశ్చయాత్మకంగా బుద్ధిగతం చేసాం కాబట్టి ఇవి సంకీర్ణం అయిపోయాయి. అంటే బుద్ధిగతంలో ఇవన్నీ ఒక చోట ఉన్నాయన్నమాట. ఇట్లయితే అధ్యాసాత్ పరస్పర ఒకదానికి అధ్యాసం చేసుకున్నా సంకీర్ణాహ. ఏ రకంగా గౌరితి శబ్ద, గౌ అనేది శబ్దము, గౌరితి అర్థ, గౌ అంటే అర్థము. అంటే ఎలా ఉంటుంది, ఈ ఆకృతి విశేషం చెప్పాను. మళ్ళీ గౌరితి జ్ఞానం అంటే శబ్దం అంటే దాని ఒక అర్థం ఉంటుంది, అర్థం దానికి జ్ఞానం కూడా ఉంటుంది. అర్థం అంటే అది జ్ఞానం ఏ రకంగా వస్తుంది, బుద్ధిగతం అవుతుంది. శబ్దం అనేది గకార ఔకార విసర్గాలు శబ్దం అంటాము. ఆ గకార ఔకార విసర్గాలకు అర్థం ఏంటి, అర్థం అంటే గోశాలలో ఉన్నటువంటి ఆ ఆవు విశేషము, పిండ విశేషము. తర్వాత ఆ పిండ విషయం ఈ రకంగా ఉంటుంది అని చెప్పేది మనకు బుద్ధిగతం అవుతుంది, జ్ఞానగతం అవుతుంది, స్మృతిగతం అవుతుంది. అదే జ్ఞానము. ఈ శబ్దార్థం జ్ఞానం అంటే బుద్ధిలో అయితే మనకు స్థిరమైందో నిశ్చయాత్మకమైందో దాన్నే జ్ఞానం అంటాము ఇక్కడ. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. గౌ అంటే శబ్దము, గౌ అంటే అర్థము, గౌ అంటే జ్ఞానము. అవి భిన్న భిన్నంగా ఉన్నాయా కానీ బుద్ధిగతంలో జ్ఞానంలో ఒకే రకంగా చూస్తున్నాం. గౌ అంటే ఈ రకంగా ఉంటుంది. శబ్దార్థ జ్ఞానం అంతా కలిసిమెలిసి ఉన్నాయి, సంకీర్ణం అయిపోయాం అన్నమాట. ఇక్కడ విడివిడిగా చూడడం లేదు. లోకంలో ఒక వ్యక్తి గౌ అనగానే మనకి యథార్థంగా తెలుసుకో, గౌ అంటే ఆకృతి విషయం అని మొత్తం అర్థంలో ఆ స్వరూపం లీనం అయిపోతాం. అది ఒక తెలియని వ్యక్తిని ఏమవుతుంది, గౌ అంటే శబ్దం అంటున్నాం, గౌ అంటే అర్థం అంటున్నాం, గౌ అంటే జ్ఞానం ఏంటి ఇవన్నీ. ముందు గౌ యొక్క శబ్దం తెలుసుకుంటాడు. గౌలో ఏ అక్షరాలు ఉన్నాయి, గౌ అంటే దాని యొక్క అర్థం ఏంటి. ఆ అర్థం వచ్చినప్పుడు అది జ్ఞాన రూపంగా ఏ రకంగా మనోగతం అయిపోయింది, బుద్ధిగతం అయిపోయింది. అలాగా ఇక్కడ సంకీర్ణంగా చూస్తాడు తెలియని వ్యక్తి దీన్ని భిన్న భిన్న విభాగంగా చూస్తాడు. కాబట్టి గౌదితి శబ్ద, గౌదితి అర్థో, గౌదితి జ్ఞానం. యా ఏషాం ప్రవిభాగజ్య సా సర్వవేత్త. ఎవరైతే వీటిని విడివిడిగా తెలుసుకుంటారో వాళ్ళే సర్వవేత్త, అంటే సర్వవేత్త. అంటే ఈ రకంగా ప్రతి శబ్దాన్ని, అర్థాన్ని, జ్ఞాని విడివిడిగా చూస్తారో అప్పుడు అతడు ప్రతి శబ్దంలోనూ అదే విధంగా దాన్ని అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాడు, ప్రతి ప్రాణి యొక్క విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. అంటే అందుకే చెప్తాడు వీటి యొక్క మూడు యా ఏషాం ప్రవిభాగజ్య, వీటిని ప్రకృష్టంగా విభాగం చేసి తెలుసుకుంటారో, ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏ సాధకుడు అయితే ప్రవిభాగంగా తెలుసుకుంటారో వారిని ఇక్కడ ఏమంటున్నాము, సర్వవిత్ అంటున్నాము. ఏమంటున్నాము, సర్వవిత్ అంటే అన్ని విషయాలు తెలిసిన వాడు అంటున్నాం. ఇప్పుడు మనకు వైజ్ఞానికులు చూస్తుంటాం, ఒక వస్తువు, ఒక భవనాన్ని చూస్తుంటారు. ఈ భవనాన్ని చూసి ఇది ఇంత పురాతనమైంది, ఇది ఇంతవరకు పనిచేస్తుంది, ఇది ఇంకా ఇన్ని రోజులు ఉంటుంది, ఇది ఇంతకాలం పురాతనమైంది. కొంతవరకు వాళ్ళ అక్కడ సంయమం ద్వారా వాటిని బాగా పరిశోధించడం ద్వారా వాటిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయడం ద్వారా ఆ వస్తువు యొక్క, ఆ భవనం యొక్క, ఆ రాయి యొక్క శిల ఏదైతే ఉందో దాన్ని అనుమానంగా చెప్పగలుగుతున్నారా? అంటే ఒక వైజ్ఞానికుడు పరిశోధన ద్వారా పరిశీలించి పరీక్షించి ఈ వస్తువు, ఈ భవనం ఎంత పురాతనమైంది, ఎన్ని కాలం, ఇంకా ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది, ఎంత కాలం ఉంటుంది, ఎంతవరకు దీనికి ఈ స్థితి ఉండొచ్చు, అట్లా ఏ విధంగా అనుమానం ద్వారా తెలుసుకోగలుగుతున్నామో వస్తువు మీద పరీక్షించినప్పుడు, ఆ రకంగా ఇక్కడ కూడా మనము ఆ ప్రవిభాగం ద్వారా ఈ శబ్దం యొక్క అర్థము, తర్వాత జ్ఞానం, వీటిని విడివిడిగా తెలుసుకున్నప్పుడు అట్లా ప్రతి విషయంలో మనం తెలుసుకుంటున్న ప్రతి ప్రాణి యొక్క శబ్దాన్ని తెలుసుకోవడం వల్ల ఆ ప్రాణి యొక్క శబ్దం యొక్క అర్థం ఏంటి అనేది మనకు యథార్థంగా అర్థమవుతుంది. కాబట్టి యా ఏషాం ప్రవిభాగజ్య, విభాగంగా తెలుసుకుంటుందో సా సర్వవిత్, అంటే అతను అన్ని విషయాలు, అన్ని శబ్దాల యొక్క జ్ఞానం తెలుసుకోగలుగుతాడు, అతను సర్వవిత్, అన్ని తెలిసిన వాడు. కాబట్టి సర్వపి, అందుకే అన్ని పదాల్లో, ప్రతి వర్ణంలోనూ, ప్రతి పదంలోనూ వాక్య శక్తి ఉంది, వాక్యార్థ శక్తి ఉంది. అందుకే ప్రతి వర్ణం కూడా పదంతో కూడుకుంది, అంటే అర్థంతో కూడుకుంది. శబ్దం ఉంటే అర్థం ఉంది, అర్థం ఉందంటే ఖచ్చితంగా శబ్దం ఉంది. శబ్దార్థ సంబంధం లేకుండా ఏది పదం ఉండండి, ఖచ్చితంగా శబ్దం ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అందుకే సర్వపదేశ, అన్ని పదాల్లో సర్వపదేశ అస్థి వాక్య శక్తి, వాక్య శక్తి అనేది అన్ని పదాల్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఏ రకంగా అంటే దాని ఇంకో రకంగా చెప్పినాం, వృక్ష ఇది ఉక్తే అస్థి ఇది గమ్యతే. ఇప్పుడు వృక్ష అని చెప్పాం, వృక్ష అన్నామనుకోని అక్కడ వృక్షం ఉంది అని అర్థం అవుతుంది. మళ్ళీ ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు, క్రియాపదం చెప్పాల్సిన అవసరం లేదు. వృక్ష అనగానే వృక్షం ఉంది అని అర్థం వస్తుంది. వృక్ష ఇది ఉక్తే అస్థి ఇది గమ్యతే. అస్థి అంటే వృక్షం ఉంది అని, ఇక్కడ వృక్షం ఉందని చెప్పకుండా వృక్ష అంటే వృక్షం ఉందని అర్థం అవుతుంది. ఆ రకంగా అంటే శబ్దం ఉచ్చరించాం, శబ్దం ఉచ్చరించగానే ఆ శబ్దం యొక్క అర్థం వృక్షం ఉంది అనే అర్థం మనకు యథార్థంగా తెలిసిపోతుందన్నమాట. అలాగే ఎందుకంటే నా సత్తాం పదార్థో వ్యభిచరతి ఇది, ఎందుకంటే ప్రతి శబ్దం అనేది అర్థాన్ని విభజించదు. శబ్దం అనేది ఖచ్చితంగా అర్థం ఉంటుంది.
ఖచ్చితంగా అర్థం ఉంటుందంట. అందుకే ఒక సత్తాత్మకమైనటువంటి వస్తువు వృక్షం అంటున్నాం. వృక్షాన్ని సత్తాత్మక శక్తిని గుర్తించినామంటే అది శబ్దాన్ని వ్యభిచారం చేయదంటే అది ఉల్లంఘించదంట. వృక్షం ఉందని ఖచ్చితంగా శబ్దం కూడా ఉంటుంది. అంటే అర్థం చూపిస్తున్నామంటే వృక్ష పిండ స్వరూపాన్ని చూపిస్తున్నామంటే వృక్ష విశేషాన్ని చూపిస్తున్నామంటే ఖచ్చితంగా అర్థం కూడా ఉంటుందన్నమాట. అందుకే నా సత్తాం పదార్థో వ్యభిచరతి. సత్తాత్మక వస్తువు అనేది పదార్థం అంటే పదార్థాన్ని వ్యభిచరించదు అంటే ఉల్లంఘించదు. ఎందుకు? తథా నాహి అసాధన క్రియ అస్తి ఇది. తథా అలాగే నాహి అసాధన క్రియ అస్తి ఇది అంటే ఇంకొకటి క్రియ అనేది కారకం లేకుండా సాధన కారకం అండి. కారకం అంటే ఏదో ఒక విభక్తిలో ఉంటుందంటే కారకము క్రియ ఈ రెండు పదాలే కారకాలు ఉంటాయి, లేదా క్రియాలు ఉంటాయి. నామవాచకం ఉంటుంది లేదా ఆఖ్యాతకం ఉంటుంది. అవి తర్వాత చెప్తాను ఇప్పుడు. తథా అలాగే నాహి అసాధన క్రియ అస్తి. క్రియ అనేది కారకం లేకుండా ఉండదు. క్రియ అనేది కారకం లేకుండా. ఇక్కడ చూడండి, వృక్ష అనేది కారకం, ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉందా? వృక్ష పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనము, ఇది కారకం అంట. కారకం అంటే విభక్తి, ఏదో ఒక విభక్తిలో ఉంటుందన్నమాట. తర్వాత క్రియాపదం ఉంటుంది. క్రియాపదం ఏంటి? ఇక్కడ అస్తి, వృక్ష అస్తి, వృక్ష అస్తి. కారకము క్రియ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. క్రియ ఉందంటే ఖచ్చితంగా కారకం ఉంటుంది, కారకం ఉంటుందంటే ఖచ్చితంగా క్రియ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే తథా నాహి అసాధన క్రియ అస్తి. క్రియ అనేది కారకం లేకుండా ఉండదు. ఖచ్చితంగా క్రియ అనేది కారకం లేకుండా ఉండదు. ఇప్పుడు అస్థి అంటే ఏముంది? వృక్ష అస్తి, బాలక అస్తి. అట్లా క్రియ అనేది ఎల్లప్పుడూ కారకంతో యుక్తమై ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. తథా నాహి అసాధన క్రియ అస్తి. సాధన క్రియ అనేది సాధనం లేకుండా అంటే క్రియ కారకం లేకుండా విభక్తి లేకుండా ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అస్తు. ఇదే విషయాన్ని ఇంకా కొంచెం సూక్ష్మంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే శబ్దాన్ని, అర్థాన్ని, వాటి యొక్క జ్ఞానాన్ని భిన్న భిన్నంగా ఏ రకంగా చూడాలి అనే విషయాన్ని ఇక్కడ ఇంకా పద్ధతి ఉదాహరణ ఇచ్చేసి ఇదే వాక్యాలకు సంబంధ ప్రకారంగా విభజించి చెప్పారు. అది రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఇప్పుడు చెప్పిన వరకు వ్యాస భాష ఎదుక సందేహం చెప్పండి. దీంట్లో ఏం చేయండి? ముఖ్యంగా ప్రతి శబ్దాన్ని, ప్రతి అర్థాన్ని భిన్న భిన్నంగా విభాగం చెప్తున్నారు. ముందుగా ఏంటంటే శబ్దము వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఒకేసారి ఉచ్చరించేయము. కాబట్టి వీటిని అక్రమంగా ఉన్నాయి, అవర్ణంగా ఉన్నాయి అంటే వ్యవస్థ ఉన్నాయి. కాబట్టి వాటి శబ్దార్థ జ్ఞానం ఆ రకంగా మాట్లాడారు. ఎందుకంటే ఒకేసారి సంగతియుక్తంగా లేవు. అందుకే ఒక వర్ణాన్ని ఉచ్చరించాము, అది ఆవిర్భూతమై నష్టం అయిపోయింది. ఈ రకంగా ప్రతి వర్ణం పదస్వరూపంగా లేదు. పదస్వరూపంగా లేకపోతే అర్థం ఏ రకంగా వస్తుంది అనేది మాట్లాడు అని ఒక పూర్వపక్షి చెప్పారు. తర్వాత ఇంకొక దృష్టిలో ఆలోచించినప్పుడు ప్రతి వర్ణం కూడా పదాత్మకమైందే. ప్రతి వర్ణం అనేది పరస్పర సహకారంగా ఉంది. అదే అస్తు. ఇది రేపు చెప్పుకున్నామండి. ఇక్కడ మధ్యలో కూడా కట్ అవుతుంది ఏదో. సో ఇందులో ముఖ్యంగా శబ్దార్థ ప్రత్యయాలను మనము విభాగం ద్వారా తెలుసుకోవడం వల్ల, అంటే ప్రతి శబ్దాన్ని, అర్థాన్ని, జ్ఞానాన్ని విభాగాన్ని విడివిడిగా మనము యథార్థంగా తెలుసుకున్నప్పుడు సమస్త ప్రాణుల యొక్క శబ్దం ఏదైతే ఉందో వాటి యొక్క జ్ఞానం తెలుసుకోవచ్చు, ఆ విభూతి కలుగుతుంది అని చెప్పాం. కానీ ఎప్పుడు విభాగం సంయమం చేసినప్పుడు శబ్దంలో వాటి యొక్క అర్థంలో అంటే ప్రతి శబ్దం మీద మనము సంయమం చేసినప్పుడు ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో, ప్రతి ప్రాణి యొక్క శబ్దం యొక్క అర్థం ఏదైతుందో అది తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అదే మనకు కొంచెం సూక్ష్మంగా వ్యాకరణ సిద్ధాంత ప్రకారంగా మొత్తం ఈ శబ్ద సమూహంలో శబ్ద జ్ఞానం ప్రకారంగా, అంటే దీంట్లో స్ఫోట శక్తి అంటే శబ్దం యొక్క అర్థము, శబ్దార్థ జ్ఞానం ద్వారా ఏ రకంగా అర్థం జ్యోతిస్తుందని చెప్పి కొంచెం వివరంగా తీసుకెళ్లాడు. అంత మనకు సూక్ష్మంగా ఉందని చెప్పి దీంట్లో ఏదో సంఖ్య భయపడవద్దు. ముఖ్య తాత్పర్యం అంతా కూడా శబ్దం అయితే మనం వింటున్నామో ఆ శబ్దం ద్వారా సంయమం చేయడం ద్వారా మనకు సమస్త ప్రాణుల యొక్క శబ్దం యొక్క అర్థాన్ని మనం గ్రహించవచ్చు అనే మనకి ఇక్కడ సంకేతిస్తున్నారు. లౌకిక వ్యవహారంగా తెలుసు, ఇది మళ్ళీ సంపూర్ణంగా చెప్పుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ చెప్పుకుందామని రేపు చెప్తాను దీన్ని పూర్తిగా. ఇంకొక సందేహం అంటే కూడా మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. మంత్రపాఠ
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. ేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే మహోదయ. ఓం నమస్తే సార్. ధన్యవాదాలు. నమస్తే. జీ, నమస్తే. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో? ఈరోజు చాలా బ్రేక్ అయినాయండి. మళ్ళీ రేపు కొంచెం బాగా చెప్తానండి ఒకసారి. ఓకే ఓకే. ఈ మధ్య ధన్యవాదాలు మహోదయ గారు. జీ, ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పండి. ఇంకా అండి? ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి. ఇవి నిదానంగా బాగా అర్థమవుతుంది. మనకు ముందు పోయకపోతే ఇంకేమన్నా అర్థమవుతుంది. ఏదో పెద్ద విషయం మన ఇదంతా కూడా మన పిండంలో, శరీరంలో, బ్రహ్మాండంలో జరిగేటువంటి విషయం, కొత్త విషయం కాదు. కాబట్టి మనం ఇక్కడ ఒక విద్యాపరంగా, శబ్దపరంగా మన శబ్ద జ్ఞానం ప్రకారంగా మనము దీన్ని వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. విద్యాపరంగా వ్యక్తపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్త అనేది లౌకికంగా ప్రతి ఒక్కరికి ప్రత్యాత్మ వేదనీయమైనటువంటి స్థితి. ఇదంతా కూడా లౌకికంలో ప్రతి మానవుడు భూమి మీద వచ్చిన తర్వాత ఇదంతా ప్రత్యాత్మక ప్రాక్టికల్ గా ప్రయోగంగా చూస్తున్నాం. కాబట్టి శబ్దం ద్వారా, విద్య ద్వారా, మన జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. అది మనము దాన్ని గుర్తించడం లేదు. ఆ గుర్తింపుని ఇది మనకి విద్య ద్వారా తెలుస్తుంది, జ్ఞానం ద్వారా మనకి తెలుస్తుంది, గుర్తిస్తాము. ఇది మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి వస్తుతత్వాన్ని యథార్థంగా తెలుసుకోలేక మనము ఈ సంసార బంధనాల్లోకి లీనమైపోతున్నాం. కాబట్టి వాటిని తెలుసుకోవడం కోసము ఈ శాస్త్రం ద్వారా మనము వాటిని అర్థం చేసుకుని, యథార్థంగా తెలుసుకుని, వాటి యొక్క యథార్థంగా ఉపయోగించుకోవడం వల్ల వస్తువులు కావచ్చు, పదార్థం కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, మనం త్వరగా ఆ వైరాగ్యాన్ని పొంది మనం ముక్తిని పొందడం కోసం అవకాశం ఉంటుందన్నమాట. యథార్థంగా వస్తువు యొక్క యథార్థ తత్వం తెలియనప్పుడు, మనకు ఆ ధర్మం తెలియనప్పుడు, ఆ పరిణామం తెలియనప్పుడు ఏమవుతుందంటే మనకు ఏం చేస్తున్నాం మనకు తెలియదు అన్నమాట. అప్పుడు అకర్మలు చేయడం వల్ల, ధర్మాధర్మ సంస్కారం చేసుకోవడం వల్ల మనం ఏమవుతుంటే ఈ సంసార బంధంలోనే ఉండిపోతాం మనం. కాబట్టి ఇప్పటి నుంచి విషయాలు, ఇటువంటి పరిణామాలు, వీటి ద్వారా మనకు విభూతి ద్వారా ఇటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. అట్లా ఒక శబ్దం ద్వారా సంయమం చేసే సమస్త ప్రాణుల యొక్క అంటే సృష్టిలో ఎన్నైతే సమస్త ప్రాణులు, ఆ ప్రాణుల యొక్క శబ్దం యొక్క జ్ఞాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పశువు పక్షుల్లో ఉండే శబ్ద జ్ఞానం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాటి శబ్దం అర్థం ఉంటుంది, కానీ వాళ్ళ భాష అది నిజంగా ఆ పశువు పక్షి కూడా అర్థం కాదు ఏ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఆవు అరుస్తూ ఉంటుంది, అరిచినప్పుడు నన్ను పాలు పిండండి అని చెప్పి అరుస్తుందా అంటే టయానికి ఒక సమయం అయినప్పుడు అది నేను ఈ విధంగా అరుస్తున్న పాలు పిండుతారని చెప్పి అరవడం లేదన్నమాట. అది అంటే ఆ జ్ఞానం దాని అరుస్తుంది అంతే. ఆ జ్ఞానం దానికి కూడా తెలియదు. కానీ ఆ శబ్దం యొక్క అర్థం ఏ రకంగా, ఏ సంబంధంలో, ఏ స్థితిలో అది ఆ రకంగా అరుస్తుంది అనేది ఆ భాష యొక్క అభిప్రాయాన్ని కూడా మనం వ్యక్తం పరచుకోవచ్చు, తెలుస్తుంది ఆటోమేటిక్ గా. చాలా మంది పక్షుల్లో ప్రావీణ్యం అంటే పరిశోధన చేసే వాళ్ళు మనకి చాలా పక్షుల యొక్క గుణగణ కర్మ స్వభావాలు అని చెప్తూ ఉంటారన్నమాట. ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అన్ని పరిశోధించి చెప్తుంటారన్నమాట. అట్లా ప్రతి విషయంలో ఇంకా యోగి సూక్ష్మంగా ఆలోచిస్తాడు, ప్రతి విషయాన్ని యథార్థంగా చెప్పగలుగుతాడు. యోగి ఒక వైజ్ఞానికుడు ఏ రకంగా అయితే ప్రతి విషయాన్ని దాన్ని పరిశోధించి, పరీక్షించి, దాన్ని ఆ వస్తువు యొక్క పదార్థాన్ని యథార్థంగా ప్రయత్నానికి కొంతవరకు తీసుకోమని చెప్పగలుగుతున్నాడో, అలాగే యోగికి సూక్ష్మ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ వస్తువుని ఇంకా ఎక్కువ సూక్ష్మంగా తెలుసుకొని యథార్థంగా చెప్పగలుగుతారు. ఇదంతా కూడా ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో అదంతా కూడా పిండంలో ఉంది. ఈ పిండం ఏదైతే ఉందో అదంతా బ్రహ్మాండంలో ఉన్నాయి. యథా పిండే తథా బ్రహ్మాండే తథా, అలాగే యథా బ్రహ్మాండే తథా పిండే, ఇదంతా బ్రహ్మాండం ఈ పిండం తెలుసుకున్నప్పుడు యథార్థంగా ఈ సృష్టి గురించి రహస్యం అంతా మనకు తెలుస్తుంది అన్నమాట. బట్ ఆ విషయతత్వం అంతా కూడా మనకి ఈ విభూతిలో ఈ యోగాంగాలను అనుష్ఠానం చేసినప్పుడు, ఆచరించినప్పుడు మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సంయమం ద్వారా, అందుకే ముందు సంయమం సంయమం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక విషయంలో ధారణ, ధ్యానము, సమాధి ఒక చోట లీనం చేసి అర్థం చేసుకున్నాం, అది అలవాటు చేసుకున్నాం అనుకోండి, ప్రతి విషయంలో నువ్వు ఏ విషయం కావాలంటే ఆ విషయంలో మనం మనసు కేంద్రీకరించిన ఆ వస్తువు యొక్క విషయం ఏదైతే ఉందో మొత్తం యథార్థంగా తెలుస్తుంది. భూత భవిష్యత్ కాల జ్ఞానం తెలుస్తుందని చెప్పుకున్నాం ఇప్పుడే. అలాగే ప్రతి శబ్దం మీద, ఇప్పుడు ఏ వ్యక్తి యొక్క శబ్దం మీద, ఏ పశు పక్షి యొక్క శబ్దం మీద మనం చిత్తాన్ని సంయమం చేసామంటే
ఆ శబ్దం యొక్క అర్థం యథార్థంగా తెలిసిపోతుంది. అంటే శక్తి సామర్థ్యం ఆ యోగికి, ఆ యోగ సాధకుడికి కలుగుతుంది అని మనం ఇక్కడ ఈ సామర్థ్యం వస్తుందని చెప్పి యోగికి ఈ విభూతి కలుగుతుంది యోగాంగ అనుష్ఠానం ఆచరించడం వల్ల అనేది ఈ సామర్థ్యాన్ని మనం తెలియజేస్తుంది అనమాట. అంత శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతాయి. అస్తు. ఇంకా ఓకే అండి. అయితే నమో నమః మహోదయ, ధన్యవాదాలు. అస్తు. సర్వేభ్యో నమః. ఇప్పటి నుంచి కొంచెంగా సరళంగానే ఉంటాయి కాబట్టి, కానీ మనకి ఇట్లా ఉంటాయి విషయం అట్లా లోపల దిగినప్పుడు తెలిసి ఇట్లా కూడా ఉంటే విషయం ఎలా విధంగా ప్రతిపాదించబడి ఉంటుందని చెప్పి నిదానంగా ముందుకు పోతే వెనుక విషయం అంతా స్పష్టం అవుతూ ఉంటుంది మనకు. అది దృష్టి పెట్టుకుని ఇబ్బంది భయపడాల్సిన అవసరం, అర్థం కానీ భయపడొద్దు, అన్ని అర్థం అవుతాయి. ధైర్యంగా ఓపికతో ఉంటే అన్ని వచ్చేస్తాయి. కొన్ని ఈ క్షణంలో అర్థం అవుతాయి, కొన్ని కొంచెం ముందుకు పోయినాక అర్థం అవుతాయి, కొన్ని ఇంకా కొంచెం ముందుకు పోయినాక అర్థం అవుతాయి. కానీ అర్థం మట్టుకు అవుతుంది. కానీ అంటి పెట్టుకొని ఉండాలి. అంటి పెట్టుకునే మధ్యలో నాకు అర్థం మధ్యలో స్థగత చేసిన అది అంతటా మధ్యలో ఆగిపోతున్నా. ఏది కూడా ఒకసారి ప్రారంభించిన తర్వాత ఆపకూడదు, కంటిన్యూ కొనసాగుతుంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. కానీ ఆ ధైర్యం, మన ఓపిక, సహనశక్తి మనలో ఉండాలి. ఖచ్చితంగా విషయం వస్తుంది. వదిలేకూడదు, కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక వస్తువు యొక్క ఒక శబ్దం యొక్క ఇక్కడ అర్థం కాదంటే నెక్స్ట్ ముందు కూడా అదే శబ్దం మాటికి వస్తూ ఉంటుందట. అక్కడ కూడా అర్థం అవుతుంది, అక్కడ తెలుస్తుందన్నమాట. ధైర్యంగా ఓపికతో ముందు తెలుసుకోవాలి, చదవాలి. జిజ్ఞాస సంకల్పం బలంగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. మనలో ఏముంది నాకు అర్థం కానీ బాగా నెగిటివిటీ వచ్చిందని కూడా అక్కడే ఆగిపోతున్నాడు. కాబట్టి ఏదైతే మనం అర్థం చేసుకోగలుగుతామో అదే మా ఋషి మహర్షులు ఉపదేశిస్తారు. అర్థం కాని ఎప్పుడు ఉపదేశించదు. ప్రతి మానవుడికి, జన్మ తీసుకునే ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కాబట్టి అక్కడ ధైర్యంగా ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనశక్తితో ఉండాలి. అందరికీ అర్థం అవుతాయి. కాబట్టి అది ముఖ్యమైనది. విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. మనసులో ఆ సంకల్పం గట్టిగా పెట్టుకోండి, అందరికీ అర్థమవుతుందండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు చూడండి, ఆలోచించండి. ఏమైనా ఉంటేనా ఇంకోటి మీకు సందేహాలు ఉంటే ఏమైనా రాసి పంపించమని చెప్పాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు ఒకసారి రాసి, అది హిందీలో అయితే హిందీలో, తెలుగు అయితే తెలుగు రాయండి, నాకు వ్యక్తిగతంగా పంపించండి. ఒకరోజు మా ఆచార్య గారిని పిలిచి వారి శంక సమాధానంగా వారిని పిలిపిద్దామండి. ఒకసారి మధ్యలో వస్తారు వారు. కాబట్టి మీకు ఈ సందేహాలు ఏ ఉన్నా కూడా ఒకసారి రాసి పంపించండి నాకు. ఎటువంటి సందేహమైనా ఈ యోగానికి సంబంధించి, ముక్తికి సంబంధించి, కర్మఫల సిద్ధాంతం సంబంధించి మనం చదువు ఏం చెప్పుకున్నాం, సమాధి అంటే ఏ రకంగా ఉంటుంది, వీటి విషయాలు ఎటువంటి విషయమైనా కూడా ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు అది వ్యక్తిగతంగా రాసి పంపించండి. నేను అవి ఆచార్య గారికి తెలియజేసి నేను ఒకరోజు మనం అనుకొని ఆ గురువు గారిని పిలిపిస్తాను అండి. అస్తు. నమస్తే. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమో నమః మహోదయ. నమస్తే మహోదయ గారు.